హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఇరవై 25 సంవత్సరాలుగా నన్ను ఒక అద్భుతమైన శక్తి నడిపిస్తోంది అని అంటోంది సీత. ఇప్పుడు ఆ శక్తి వల్ల మేము ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము అని చెప్పేసి అంటోంది. అసలు ఏంటి అద్భుతమైన శక్తి? అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో తను అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఇది చెప్పాలంటే నీకు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా నేను చెప్పక తప్పదు ఇప్పుడు, ఎందుకంటే ఇది చాలా భయంకరమైన చర్య అన్నమాట. ఇది కొంచెం చీకట్లోనే ఉంది కాబట్టి మీరు డేర్గా చెప్పండి, మేము వింటాం. అక్కడ అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి మేడం. 5 స్టార్ హోటల్లో అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి. ఏ దానికైనా ఒక శత్రువులాగా అయ్యారు. మర్డర్ చేస్తామనే వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు, బాగా తిట్టేవాళ్ళు, దీన్ని కారుతో గుద్దిస్తామనే వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి నాకు బ్రెయిన్లో అన్నీ అంటున్నారు, ఏదో ఇక మాటలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మీకు బ్రెయిన్లో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరి మాటలమ్మా? అక్కడ వాళ్ళు ఎవరెవరు వస్తారు, వాళ్ళ మాటలు ఇప్పుడైతే కరెక్ట్గా చెప్పగలను. అయితే అప్పుడైతే నేను ఇంకా కొత్త కదా, ఎవరెవరు ఉన్నారో నాకు సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు నేను ఎంత స్పష్టంగా మీతో మాట్లాడుతున్నానో అంత స్పష్టంగా మీకు వినిపిస్తున్నాయి. స్పష్టంగా అంటే మీకు ఇప్పుడు 20 years నుంచి ఇవి మాటలు వినిపిస్తున్నాయి. మధ్యలో కొన్ని రోజులు అయిపోయినాయి మేడం. ఇప్పుడు వీళ్ళు ఇది నేను చెప్తున్నా మేడం, మీరు నమ్మరు ఎవ్వరు, ఇది జరుగుతుంది మేడం. బహుశా ఆ విజయవాడ అయినా నా మీద ఏమైనా అనుమానపడి చేస్తున్నాడా, ఎందుకంటే ఆయనతో కలిసినప్పుడే నాకు ఇది జరిగింది. మాటలు ఒకటే వినిపిస్తాయా, జనాలు కూడా కనిపిస్తారా? జనాలు కనిపించారు మేడం. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు మాత్రమే పక్కా చెప్తాను మేడం నేను. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో కూడా మీకు తెలుసు. ఇప్పుడు అతని మాటలు వినిపించడం అంటే ఎలా వినిపిస్తాయి? ఐదరు ఫోన్లోనే వినిపిస్తాయి, గాలిలోంచన్నా వస్తాయి, గోడలోంచన్నా వస్తాయి. ఎలా వస్తాయి మాటలు మీకు? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కదా, ఇప్పటిదాకా వచ్చినా కదా, అలా ఏం చేయలేరు, ఏం కాదు. ఎవరు గుర్తు పక్కన మాట్లాడుతున్నాడమ్మా నీతో పాటు? ఇప్పుడు అక్కడ ఈ రూమ్ లోకి వచ్చి నుంచి లేదు, అక్కడ కూర్చున్నప్పుడు ఇలా ఏం చేయలేరు. ఇక్కడిది కాదు, ఇది బయట దేశంది. ఇది ఈ రూమ్ లోకి వచ్చాక లేవమ్మా, లేవు. మమ్మల్ని చూసి పారిపోయి ఉంటాడు. ఇది సిలికాన్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాం మేము. ఏంటి ఇప్పుడు మీరు బయట వెయిట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వినిపిస్తున్నాయా? ఇప్పుడు మీతో పాటు మీ పిల్లలు కూడా వచ్చారా? ఇద్దరు చనిపోయింది మేడం, అని చంపేశారు చిన్నోడిని. అదే ఇప్పుడు చిన్న పిల్లోడు చనిపోయాడా? చంపేశారా? ఇదే ప్రయోగం వాళ్ళ మీద కూడా చేసింది మేడం. ఏం ప్రయోగం? ఇదే బ్రెయిన్ తినడం. బ్రెయిన్ తినేసి ప్రయోగం చేయడం వల్ల మీ చిన్న అబ్బాయి చనిపోయాడమ్మా? చనిపోయాడు. పెద్దోడని పెచ్చోడు అయిపోయాడు. వాళ్ళంతలో వాళ్ళు మాట్లాడుకొని అంటే ఇదేంటి, ఒక బ్లాక్ మ్యాజిక్ లా ఏమన్నా అనిపిస్తోందా మీకు? కదా, వీళ్ళందరూ 25 సంవత్సరాలు బట్టి అదే హోటల్లో పనిచేస్తున్నారా? మొన్న కాదు, ఇవాళ కూడా పోయినా నేను. సార్ కంప్లైంట్. అక్కడే ఉన్నారా? ఏది 25 సంవత్సరాలు బట్టి? ఏం చేస్తూ ఉంటారమ్మా? బట్టలు ఉతుకుతారా? ఏం చేస్తారు? వాళ్ళు ఆఫీసర్లు సార్. అక్కడ ఆఫీసర్లే. నేను పోతా అంటే వాడు జుట్టు పట్టుకొని కొడతారు, గేట్ లోపల కూడా రానియరు అన్నాడు వాడు. నా మైండ్లో అన్నాడా? ఎవడు జుట్టు పట్టుకొని కొడతాడో నేను పోతున్నా, ఇప్పుడు వాడు రావాలని పోయినా నేను. ఆ చిప్ ఎక్కడ పెట్టారు వాళ్ళు? ఎక్కడ పెట్టారో నాకు తెలియట్లేదు. వీళ్ళు మీ బ్రెయిన్ లో ఎక్కడ చిప్ పెట్టి? ఇదే మాట ఇంకొకరు కూడా అన్నారు సార్. మీకేదో మావారు అన్నారు. మీ వారు అన్నారు? ఏది సెకండ్ మ్యారేజ్ చేసి పెట్టారు. నీ బ్రెయిన్ లో ఏదో చిప్పు పెట్టారంట. ఉంటారే, నీకు తెలియకుండా ఏదో చేసినట్టున్నారు. చిప్ పెట్టారో క్రికెట్ బ్యాటే పెట్టారో? అక్కడ పోయినా కూడా నేను విజయనగరం అయినా మా ఫ్రెండ్ గృహప్రవేశం అంటే పోతే కూడా అక్కడ కూడా వినిపిస్తుంది. దీనివల్ల ఎంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్.
సార్ మేడం సీత గారు తనకున్నటువంటి సమస్య మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. దానికి తగ్గట్టు న్యాయం మీరు చెప్తారని చెప్పేసి ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా సీత గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? గట్కేశ్వర్ నుంచి వచ్చాను. ఘట్కేసర్ నుంచి వస్తున్నారు. చెప్పండి మీ సమస్య ఏంటి? నాది సమస్య నేను చెప్పాలంటే ముందు మీరు నమ్ముతారా లేదా అని నేను అసలు అమ్మ మేము ఎవరు ఏం చెప్పినా నమ్ముతాం తల్లి. అందులో నిజాలు కనిపెట్టడం మా బాధ్యత. జరుగుతున్న ఒక వేధింపులు అనమాట. ఇండైరెక్ట్ గా అమ్మా మాకు అర్థం కాల. ఇండైరెక్ట్ గా నా మీద జరుగుతున్న ప్రయోగం మేడం. ఇండైరెక్ట్ గా. ఓకే. డైరెక్ట్ కాదు. అమ్మ మీరు ఏమనుకోకపోతే మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా? 54 అండి. 54. ఈ వయసులో వేధింపులు? ఇండైరెక్ట్ వేధింపులు అవేంటో ఒకసారి. యా చెప్పండి. నేను చిన్నప్పుడు ఒక 23 ఇయర్స్ నాకు చిన్నప్పుడే మా మేనబాబుకి మ్యారేజ్ చేశారండి. అయితే నేను 23వ సంవత్సరం, ఇద్దరు పిల్లలు నాకు. 23వ సంవత్సరం వచ్చేసరికి మా బావ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎల్కేజీ యూకేజీ నా పిల్లల్ని కొంచెం గట్టిగా మాట్లాడరమ్మా. ఎల్కేజీ యూకేజీ నా పిల్లల్ని సాకుతూ వచ్చాను. మా మదర్ నా దగ్గర ఉండేది. నాకు మళ్ళీ కంపెనీలో జాబ్ ఇచ్చారు. ఆ కంపెనీలో 8 ఇయర్స్ చేశాను. చేస్తే కంపెనీ లాకౌట్ అయింది. అయిన తర్వాత ఇంకా చాలా కష్టాలు పడ్డాను. సూసైడ్ చేసుకున్నాను. ఇద్దరు పిల్లల్ని చేసి చాలా కష్టాలు పడ్డాను. సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు? చేశానండి. చేసిన తర్వాత నాకు ఒక పెద్దవాళ్ళు పేపర్లో అన్ని చూసి నాకు ఒక స్టార్ హోటల్లో జాబ్ ఇచ్చారు. ఓకే. అంటే మీరు ఏం పని చేస్తారని మీకు స్టార్ హోటల్లో జాబ్ ఇచ్చారు? అసలు నాకు ఏ నాలెడ్జ్ లేదు మేడం. అయినా కానీ స్టార్ హోటల్లో జాబ్ ఇచ్చారా? హౌస్ వైఫ్గా చేశాను నేను. మినిమం 10th కూడా పాస్ కాలేదు నేను. అయితే నేను ప్రైవేట్గా ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నేను చదువుకున్నాను. మళ్ళీ ఏం చదువుకున్నారు? 10th 2 సార్లు ఎగ్జామ్ రాశాను. మళ్ళీ టైప్ నేర్చుకున్నాను. టైపు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. లోయర్ అయిన తర్వాత అక్కడే కంపెనీలోనే టెలిఫోన్ ఆపరేటర్గా, జిరాక్స్ ఆపరేటర్గా అన్నీ టోటల్గా మన ఈడిపిలో కూడా నేను టెలెక్స్లు కూడా పంపించేదాన్ని. ఓకే. టైపిస్ట్ రాకపోతే టైప్ చేసేదాన్ని. ఎవరు ఎక్కడ ఆపరేటర్ లేకపోతే టెలిఫోన్ ఆపరేటింగ్ కూడా నేనే చేసేదాన్ని. అయితే అక్కడ ఎట్లుంటుందంటే స్టార్ హోటల్లో మీరు ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి. అక్కడ ఎట్లుంటుందంటే ఏ ఫోన్ కాల్ అయినా త్రూ ఆపరేటర్ అండి. అక్కడ అది దాంట్లోనే అన్నీ ఉన్నాయి. అంటే ఇది దాన్ని ఏమంటారు, కాఫీ షాప్ అంటే టిఫిన్ సెంటర్స్. 5 స్టార్ హోటల్ అంటున్నారు కదమ్మా, అన్ని అందులోనే ఉంటాయి. సెక్షన్ ఉంటుంది. నేను లాడ్జింగ్ సెక్షన్కి నేను ఆపరేటర్ అనమాట. ఓకే. అంటే అన్నిటికీ నేనే ఆపరేటర్ అనమాట అక్కడ ప్రతి దానికి. హోటల్కైనా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ అమ్మా ఇది? ఎన్ని సంవత్సరాలు? 20 ఇయర్స్ బ్యాక్ మేడం. 25 ఇయర్స్ అయింది. ఓకే. 25 ఇయర్స్ అయింది. ఓకే. చేశాను. చేస్తుంటే అక్కడ అంటే ఇప్పుడు ఇది చెప్పాలంటే నీకు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా నేను చెప్పక తప్పదు ఇప్పుడు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన చర్య అనమాట. అలాగే అమ్మా, మీరు ఓపెన్ గానే చెప్పండి. మీరు ఎవరో ఇక్కడ తెలియదు, ఇది కొంచెం చీకట్లోనే ఉంది కాబట్టి మీరు డేర్గా చెప్పండి, మేము వింటాం. అక్కడ అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి మేడం. 5 స్టార్ హోటల్లో అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి. గెస్ట్లు వచ్చారనుకోండి, కొందరు వాళ్ళ పేర్లు ఇయ్యరు, వీళ్ళే తినేస్తారు. నేను టెలిఫోన్ ఆపరేటర్ కాబట్టి కాల్స్ ఉన్నాయి అనుకోండి, ఎస్డిడి కాల్స్ తినేస్తారు. తర్వాత ఇంకా 2 లేడీస్ ముస్లిమ్స్ ఉండ్రి రిసెప్షన్లో. వాళ్ళైతే ఇంకా అసలు ఇల్లు మొత్తం హోటల్ నుంచే సరఫరా. ఓకే. వస్తువు కూడా. ఓకే. స్టాఫ్ హోటల్ కి సంబంధించిన మెటీరియల్స్ దొంగతనాలు చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయేవారు. అది చూసి చూడనట్టు. ఎందుకంటే నాకు ఆ జాబు అక్కడ ఇచ్చేయడమే నాకు గొప్ప విషయం. మీకు అవసరం కూడా. 1000 రూపాయల శాలరీ ఇచ్చేది మేడం నాకు. అయినా కూడా నేను తట్టుకొని నిలబడ్డాను. వాళ్ళు ఎట్లా నన్ను పీడిచ్చారంటే మంచినీళ్ళు కూడా ఇవ్వనియలేదు నాకు. బోర్డ్ రూమ్లో నేను ఉండొద్దని. అంటే అక్కడ వాళ్ళ కుక్కల కాపలా అన్నట్టు ఉన్నమాట చెప్తున్నా. ఏ దానికైనా ఒక శత్రువులాగా అయ్యారు. అయినా కూడా నేను సైలెంట్. బాగా తిట్టే వాళ్ళు, నేను మర్డర్ చేస్తామనే వాళ్ళు, 2 అక్క చెల్లెలు, దీన్ని కారుతో గుద్దిస్తామనే వాళ్ళు. ఎందుకు మీరు ఎవరిని అబ్జెక్ట్ చేయలేదు కదా? మర్డర్ చేస్తామని అంత ఎందుకు? నేను అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు. అంటే అప్పుడు అక్కడ వాచ్మెన్ లాగా ఉంటుంది కాబట్టి ఆవిడ మానిటరింగ్ లేకుండా తప్పించేదాని గురించి బాధలు పడలేక మా సార్కి ఫోన్ చేసి చెప్పాను, సార్ నేను ఇక్కడ చేయను సార్, చిన్న ఉద్యోగం అయినా సరే, నేను ఇంత పెద్ద ఉద్యోగం నాకు వద్దు సార్, చిన్న జాబ్ అయినా సరే నాకు స్టోర్లో నేను ఇక్కడ అంటే మా సార్ అన్నారు, లేదు నువ్వు అక్కడే ఉండాలమ్మా, అది పెద్ద దేవుని గుడి కూడా అండి, ఇన్నపెట్ట కూడా అనలే ఉండేది అని నన్ను అక్కడే ఉంచారు. కంటిన్యూ అయిపోయింది. తర్వాత ఒక 5 ఇయర్స్ చేశాను నేను అక్కడ జాబ్. చేసిన తర్వాత ఒక వ్యక్తితో పరిచయం అయింది నాకు. అంటే ఆ హోటల్లో నేను ఎంత తలంచుకొని పోయినా కూడా కొన్ని భగవంతుని తప్పై అంటారు చూడండి, ఆ రకంగా ఆయన ఊరికే నాకు ఫోన్ కాల్స్ చేసేవాడు బోర్డుకి, పెద్ద ఆయన. చేస్తుంటే
మీరేంటి ఇష్టము, ఇప్పుడు మీ పిల్లల్ని నేను చూసుకుంటా, మీ బాధ్యతలు నేను మోస్తా, మీకు ఏ అవసరాలు కావాలో చెప్పు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరండి. ఓకే. అది అంటుంటే నేను బాగా ఒక 1 year ఆలోచించాక నాకు అనిపించింది నిజమే. అప్పటికే నేను 20 years అయిపోయింది మా హస్బెండ్ చనిపోయి కూడా. అప్పటికే నేను అనుకున్నా నిజంగా నేను నా పిల్లలకి ఏదో చూస్తాడు కదా, జాబ్ ఇప్పిస్తా అంటుండు, నాకు కూడా ఒక తోడులాగా ఉంటాడు కదా అని చెప్పి. ఆయన ఉండేది విజయవాడ అని నేను కూడా సరే అని పిల్లల సర్టిఫికెట్ తీసుకొని ఆయనతో మాట్లాడాను, చేశాను. ఆయనకు పెళ్ళయిందా అండి లేకపోతే? ఆయన పెద్ద ఆయన మేడం. పెద్ద ఆయన డివోర్సియా లేకపోతే మేడం ఏంటి? ఆయన డివోర్సియా లేకపోతే లేదు భార్య మేడం. అంటే వాళ్ళ అసలు family పెళ్ళవ్వలేదు ఆయనకి? ఆయన ఫ్రెండ్లీ అయింది, పిల్లలు పెద్దోళ్ళు. ఆయన విజయవాడలో ఉంటారు గెస్ట్ గా. మా ఏజ్ గ్యాప్ ఎంత ఉందమ్మా మీకు అతనికి? అప్పటిగా ఒక 10 years ఉండొచ్చు. 10 సంవత్సరాలు. సరే చెప్పండి అమ్మా. అట్లా ఆయనతో పరిచయం అయింది. ఇంకా పరిచయం అయిన తర్వాత అది కొంచెం పబ్లిసిటీ లాగా అయిందండి. జనాలకు తెలిసింది మీ మధ్య ఉన్న రిలేషన్. అది కావాలని ఈ రకంగా తెలుసుకున్నారు అన్నమాట. అప్పటికే ఆ సాఫ్ట్వేర్ అక్కడ పనిచేస్తుంది. ఇంకా అక్కడి నుంచి నాకు బ్రెయిన్లో అన్నీ అంటున్నారు, ఏదో ఇక మాటలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అదేంటి మీరు ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు, ఆ తర్వాత మీ స్టాఫ్ అందరికీ తెలిసింది, మీకు బ్రెయిన్ లో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరి మాటలమ్మా? అక్కడ వాళ్ళు ఎవరెవరు వస్తారు వాళ్ళ మాటలు. ఇప్పుడైతే కరెక్ట్గా చెప్పగలను, అయితే అప్పుడైతే నేను ఇంకా కొత్త కదా, ఎవరెవరు ఉన్నారో నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ మాటలు ఒక నిమిషం అమ్మా. ఇప్పుడు మాటలు అంటే 2 రకాల మాటలు ఉంటాయి. ఒకటి మీ ఆలోచనలే మీకు మాటల్లాగా వినిపించవచ్చు, ఒత్తిడికి లోనైనప్పుడు మీ ఆలోచన. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు నేను ఎంత స్పష్టంగా మీతో మాట్లాడుతున్నానో అంత స్పష్టంగా మీకు వినిపిస్తున్నాయి. సీత అని మీ పేరు పిలిచా, లేదంటే సీత గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? ఎట్లుంటదంటే ఒక గ్రూపు, నేను మీకు క్లియర్గా చెప్తున్నాను సార్, ఎందుకంటే ఇది 25 years బ్యాక్ ఇది. అప్పుడు నాకు అంత ధైర్యం లేదు. అంటే మీకు ఇప్పుడు 20 years నుంచి ఇవి మాటలు వినిపిస్తున్నాయి. మధ్యలో కొన్ని రోజులు అయిపోయినాయి మేడం. మధ్యలో కొన్ని రోజులు అయిపోయినాయి. నాకు ఇంకొంచెం క్లారిటీగా చెప్పండి. అతనితో రిలేషన్ ఉంది, మీరు పెళ్లి చేసుకున్నారా? పెళ్ళయిందా మీకు? ప్రమాణం కలిసి ఉంటున్నారా? లేదు మేడం, ఆయన ఒక్కసారే కలిసారు నన్ను, మళ్ళీ ఎప్పుడు జీవితంలో ఆయన చూడలే. సో అప్పుడు ఆయన మీ వెంటబడ్డారు, మీరు ఆయన వదిలేశారు, అక్కడతో రిలేషన్ కట్. ఆయన వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ ఇప్పుడు నన్ను ఏమీ లేదు, మీరు మాత్రమే. ఆయన గుడిలో నాకు ప్రమాణం చేశాడు, దేవుడి గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడిలో, టీటీడీ కళ్యాణం అంట చేసి, నిన్ను నీ పిల్లల్ని నీకు అన్యాయం చేయను, నేను మీకు హెల్ప్ ఉంటాను. ఓకే, దాని తర్వాత ఆయన వెళ్ళిపోయారా? చెప్పి ఇంకా అంతే. ఇక నేను ఆ హోటల్లో జాబ్ మానేశాను. ఆయన ఎప్పుడు నాకు కనిపించలేదు. ఇంకా మరి జాబ్ మానేశాక మీరేం చేశారు? హోటల్లో జాబ్ అయిన తర్వాత ఇక అక్కడ ఎట్లా అంటే ఒక గ్రూప్ లా, ఒక గ్యాంగ్ ఏదో లొల్లి అనమాట. అట్లా తిన్నది, డబ్బులు తీసుకొని పోయింది, ఇట్లా పోయింది, అక్కడ పోయింది అని అంత చిల్లర మాటలు అనమాట. ఆడ మగ అన్ని మొగలే, మగవాళ్ళే. అది కూడా మిమ్మల్ని నిందిస్తూ చండాలంగా చెడుగా మాట్లాడుతూ. ఏంటి చెడు అంటే అందులో ఏమేమి ఉన్నాయి? ఒకటి దొంగతనం, ఒకటి ఇంకోటి వాళ్ళని నేను చెప్పలేను సార్ నేను, ఎందుకంటే అప్పుడు నాకు ఎవరో నాకు అర్థం కాలేదు. ఎవరు అనేది మనకు అనవసరం. గుంపులో గోవింద చాలా మంది మాట్లాడుకుంటున్నారు, మీ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. బోర్డు కూడా వరస్ట్ లాంగ్వేజ్ తో నాకు ఫోన్ చేసేవాళ్ళు, బూతులు తిడుతూ, ఎంత అసహ్యంగా అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్. అది కదమ్మా, అది కంటెంట్ ఏంటి? దొంగతనం ఒకటి, ఇంకా వాళ్ళు చాలా చేస్తారు సార్. గెస్ట్లను దాచిపెట్టారు, అంటే వాళ్ళు గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళని రాసుకోకపోవడము, టెలిఫోన్ కాల్స్ మింగేయడము, ఇంకా ఎన్ని ఉన్నాయో సార్. కాదు, వాళ్ళు చేసే దొంగతనాలు, వాళ్ళు చేసే ముసుగులో నేను అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అంతే. మీరు వెళ్ళిపోవాలనేది. కానీ మీరు వాళ్ళు ప్రత్యక్షంగా లేకపోయినా కూడా, మీరు ఆ ఉద్యోగంలో లేకపోయినా కూడా వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు మీకు వినిపిస్తున్నాయి అని అంటున్నారు కదా. వినిపిస్తున్నాయి. ఆ మాటల్లో కంటెంట్ 7 సంవత్సరాలు వినిపించాయి సార్ నాకు. 7 సంవత్సరాలు ఏది మీరు ఉద్యోగం మానేసిన తర్వాత కూడా వినిపిస్తుంటే కూడా నేను ఒకసారి పిల్లలకు విషయం ఇచ్చి నేను కూడా చావాలనుకున్నా. నేను మాటలు వినిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదమ్మా. వెళ్ళాను మేడం. మీరు విషం వేసుకోవడం ఏంటి? పిల్లలకు ఎవరి దగ్గరికి వెళ్ళారమ్మా? మా ఫ్రెండ్ ఒక ఆమె లలిత ఉండింది, ఆమె ఫ్రెండ్ బంజారాహిల్స్ లో ఉందంటే వెళ్ళాను. బంజారాహిల్స్ లో లేడీ డాక్టరా? లేడీ సైకియాట్రిస్ట్? లేడీ డాక్టర్. చెప్పండి. ఆమె నాకు ఏవో టాబ్లెట్లు ఇచ్చింది. ఇప్పుడు ఇది నేను చెప్తున్నా మేడం, మీరు నమ్మరు ఎవ్వరు, ఇది జరుగుతుంది మేడం. బహుశా ఆ విజయవాడ అయినా నా మీద ఏమైనా అనుమానపడి చేస్తున్నాడా, ఎందుకంటే ఆయనతో కలిసినప్పుడే నాకు ఇది జరిగింది. ఆయన వదిలేసినప్పుడు జరిగింది, అంతకుముందు నాకు లేదు. ఆయన ఊక బోర్డు కాల్ చేస్తుండే. బోర్డు కాల్ చేస్తే నా ఉద్యోగం పోతుందని నేను ఒకసారి ఏం చేసిన, ఆయనతో మాట్లాడదామని నేను విజయవాడ వెళ్ళిన.
నాకు అప్పుడు ఏమీ తెలియదు. ఎట్లా అంటే అసలు విజయవాడ అంటే ఏంటిదో కూడా నాకు తెలియదు. బస్సు ఎక్కిన దిగిన ఒక ఆమె నా పక్కకు కూర్చుంది, దుర్గా అని ఒక ఆమె కూర్చుంటే, నేను ఫస్ట్ టైం వస్తున్నా, మీరు ఎక్కడ, నేను కూడా హౌసింగ్ బోర్డులో ఉంటానంటే నేను కూడా హౌసింగ్ బోర్డులో ఉంటాను, నేను ఇప్పుడు ఎక్కడ వాళ్ళు నాకు అర్థమవుతలేదు, తెల్లారి 4 అవుతుంది పొద్దున, నాకు భయం వేస్తుంది, మీరు ఎక్కడ ఉంటారు చెప్పంటే వాళ్ళ దగ్గర ఉంటాం, నా ఇంటర్ అన్న తీసుకుపోయింది. ఆయన ఇంటికి వెళ్ళారా ఆమె దుర్గా అని ఒక ఆమె. మీరు విజయవాడ వెళ్ళారు కదా ఆయన కలవడానికి? లేదు మేడం, నాకు అసలు ఆమె ఆయన ఫోన్ చేస్తే కూడా నాకు కలవలే. వెరీ ట్రాన్సియంట్ కనెక్షన్, అది ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. దేవుడు సాక్షి. ఇప్పుడు 2 మాట్లాడుతాను సీత గారు, 2 మాట్లాడగచ్చా? అడగండి మేడం, అడగండి. ఒకటి ఏంటంటే కనుక, ఏమీ మీకు నిజంగా వాళ్ళు చేసేటట్టు అయితే కనుక, వాళ్ళు ఒక మాట మాట్లాడుకుని మీకు తెలియకుండా మీ గురించి చెడుగా ఎక్కడో గుంపు మాట్లాడుకునేటట్టు అయితే మీరు సైకాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అవును. అంటే మీరు ఇష్టపూర్వకంగా సైకాట్రిస్ట్ బంజారాయిల్స్ లో ఆ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారా, లేదంటే మీ స్నేహితురాలు మిమ్మల్ని స్నేహితురాలు చెప్పింది, బలవంతంగా తీసుకెళ్లారా? సైకలాజికల్ ఫీలింగ్ ఉంది నీకు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పింది. ఆవిడ చెప్పింది, కానీ మీరు అప్పుడు సైకలాజికల్ ఫీలింగ్ అనుకున్నారా, లేదంటే నిజంగా ఖచ్చితంగా వాళ్ళ వెనకాతల బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడుతున్నారు? నేను సైకలాజికల్ ఫీలింగ్ అనుకోలేదు. ఇప్పుడు కూడా అదే మాట? ఇప్పుడు కూడా అదే మాట. ఇప్పుడు కూడా మాటలు ఒకటే వినిపిస్తాయా, జనాలు కూడా కనిపిస్తారా? జనాలు కనిపించారు మేడం. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు మాత్రమే పక్కా చెప్తాను మేడం నేను. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో కూడా మీకు తెలుసు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు దగ్గర ఇప్పుడు 25 years అయింది మేడం. 25 years తర్వాత ఇది నాదే తప్పు. ఒకటి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం అన్నారు కదా, చాలా చేసుకున్నాను మేడం. అది ఎట్లా బయటపడ్డారు? ఏదో నాకు చావు రాలేదు. ఫస్ట్ టైం అయితే గాంధీలో ఏం చేసుకున్నారు? ఎలా? 25 కంపోజ్ చేసుకున్నాను మేడం. కాంపోజ్ 25 ఎంత? 0.25 0.5 డోస్ తెలియదు. పిల్లలకి ఎందుకు వేసారమ్మా? మీకు కదా? పిల్లలకి వేయలేదు మేడం, పిల్లలకి వేయలేదు, నేనే వేసుకున్నా. అయితే ఒక కంపెనీ అది క్లోజ్ కాలే ఇంకా అప్పటికి సాలరీస్ లేక 3-4 సంవత్సరాలు అయింది. అయితే అక్కడే ఉన్నప్పుడు వేసుకున్నా. గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. తర్వాత బతికారు. ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి బ్యాగ్ పట్టుకొని వచ్చి, నువ్వు కంపెనీ గురించి ఎండి గురించి ఏది చెప్పొద్దు, 10,000 తీసుకొని పత్రికల వాళ్ళతో మాట్లాడొద్దు, 10,000 తీసుకొని నోరు మూసుకొని ఊకోమని వచ్చిండు నన్ను. ఇది జరిగి ఎంతకాలం అయిందమ్మా? 96లో సార్. 96. నేను హాస్టల్లో లేను, మా అత్త ఉంది నా పక్కన ఉండి బాగా తిట్టింది. అది హాస్టల్ ఏం లేదు, ఏం మాట్లాడుతున్నాయా నువ్వు, అది మాట్లాడే పరిస్థితి లేదు, డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ కాదు అని మా అత్త తిట్టగానే, వాడు చూస్తాను ఏమని చెప్పాలి కానీ నిన్ను నీ పిల్లల్ని జీవితాంతం నేను నాశనం చేస్తా అనుకుంటే వెళ్ళిపోయాడు. ఒక ముసలైన అయితే నా మీద సూసైడ్ కేసు పెట్టారు నా మీద. అప్పుడు నేను అప్పటికి హోటల్ అవునులేండి, అప్పట్లో సూసైడ్ అటెంప్ట్ చేస్తే కేసు పెట్టారు నా మీద. అదే ముసలోడు వచ్చాడు మళ్ళీ వచ్చి స్లిప్ ఇచ్చి, నీ కేసు నెంబర్ ఇది సో, నువ్వు కోర్టుకు అటెండ్ కావాలని చెప్పాడు. చెప్తే నేను చిన్న ఎండి ఉండు ఒక ఆయన దగ్గరకు, సార్ ఇట్లా నా మీద ఇట్లా అయిందంటే, నువ్వేం భయపడకమ్మా, నాకు తెలిసిన అడ్వకేట్ ఉన్నాడు, నేను ఆయన మాట్లాడతా, నువ్వు వెళ్ళి రా అని చెప్పి 2 సంవత్సరాలు నడిచింది మేడం కేసు. నడిస్తే వెళ్ళిన లాస్ట్కు జడ్జి లేచి చేతులు ఎత్తి నమస్కారం చేసి, చూడమ్మా ఇంకొకసారి ఇది చేయకు, నీకు జాబ్ దొరికిందంటే. జడ్జి మీకు నమస్కారం చేశారా? మీకు నమస్కారం చేశారు జడ్జి లెగిసి మీకు నమస్కారం చేసి, ఇంకోసారి సూసైడ్ చేసుకోకమ్మా అన్నారు? మీకు జాబ్ దొరికిందమ్మా, మీరు ఇంకా పిల్లల్ని ఇట్లా చేయొద్దు కదమ్మా, మీరు ఇట్లా చేసుకోవడం తప్పమ్మా, మీరు జాబ్ దొరికిందంటే, దొరికింది సార్ అన్నా నేను, దొరికింది సార్ నేను చేస్తున్నా అంటే, పర్వాలేదమ్మా మీరు జాబ్ చేసుకొని హాయిగా ఉండండి, ఇంకెప్పుడు ఇలాంటివి చేయొద్దు అన్నారు. అదేలేండి, మీ గురించి నిలబట్టడం కాదు కానీ అతను లేచి వెళ్ళిపోయి ఉంటారు. మొత్తానికైతే ఇట్లా అన్నాడు ఆయన. అంటే నేను కూడా నమస్కారం పెట్టి లేచి నిలబడి వచ్చేసిన. అంటే నాకు ఏదో గొప్పతనం కోసం నమస్కారం అనలేదు మేడం, బహుశా పిల్లల గురించి ఇట్లా. మీ పిల్లలు ఎక్కడున్నారమ్మా ప్రస్తుతం? ఎక్కడున్నారు మీ పిల్లలు? సార్ నేను ఒకటి చెప్తాను సార్, తనే చెప్తుందంట. ఇప్పుడు 25 years నేను పడరాని కష్టాలు పడ్డాను మేడం. నేను 2 ఇండ్లు అమ్మేసుకున్నాను. నేను పిల్లలు పెద్దగైనా ప్రయోజకులు కాలేదు, బాగా తాగుడుకు అలవాటు అయిపోయారు. పిల్లల అంటే చిన్నోడు బాగానే ఉండే, వైట్ ఏం చదివారమ్మా పిల్లల్ని? ఏం చదివించారు మీరు పిల్లల్ని? ఇప్పుడు ఈ మన హోటల్ అనే సార్ వాళ్ళ కాలేజ్ ఉంటే, చిన్నోడు అక్కడ ఇంటర్మీడియట్ చేసిండు, పెద్దోడు 10th పాస్ అయ్యిండు. తర్వాత ఇక వాళ్ళు అదే హోటల్లో చిన్నోని పెట్టించిన, చదువుతలేడు మేడం, నాకు ఫోన్ చేసి మీ అబ్బాయి చదువుతలేడమ్మా అంటే సరే అని అలానే జాబ్ పెట్టేసిన. తర్వాత మళ్ళీ మీతో పాటు మీ పిల్లలు కూడా వచ్చారా? ఇద్దరు చనిపోయింది మేడం అని చంపేశారు చిన్నోడిని. అదే ఇప్పుడు చిన్న పిల్లోడు చనిపోయాడా? చంపేశారా? ఇదే ప్రయోగం వాళ్ళ మీద కూడా చేసిండు మేడం. ఏం ప్రయోగం? ఇదే బ్రెయిన్ తినడం. బ్రెయిన్ తినేసే ప్రయోగం చేయడం వల్ల మీ చిన్న అబ్బాయి చనిపోయాడమ్మా? చనిపోయాడు. పెద్దోడేమో పెచ్చోడు అయిపోయాడు. వాళ్ళంతలో వాళ్ళు మాట్లాడుకొని
రీసెంట్ గా సెప్టెంబర్ లో చనిపోయాడు. ఎలా చనిపోయాడమ్మా మీ చిన్న అబ్బాయి? చెప్తున్నా సార్, నేను 25 years అట్లా ఉన్నా కదా, ఏదో 2 ఇండ్లు అమ్మేసిన, పిల్లల్ని చదువుకుంటా ఉన్నా. నేను ఉన్నాక పెద్దోడికి 2 సార్లు పెళ్లి చేసిన, సెట్ కాలేదు. పెద్ద అబ్బాయికి 2 పెళ్లిళ్ళు అయినాయి. పెద్ద అబ్బాయికి 2 పెళ్లిళ్ళు అయినాయి, సెట్ కాలేదు. చిన్నోడు కూడా ఏం చేయలేదు, మళ్ళా దుబాయ్ పంపించిన, మస్కట్ పంపించిన. మీ రెండో అబ్బాయి వేరే కంట్రీస్ కూడా వెళ్ళొచ్చాడు. ఇంటర్మీడియట్ చదివి ఏం పని మీద వెళ్ళాడు? జాబ్ మేడం. ఇంటర్మీడియట్ కి ఏం పనులు? షోరూమ్ లా చేసేది అనమాట, పెద్ద షోరూమ్ లా, ఇంటర్నేషనల్ షోరూమ్ లో చేసేది. ఆ రకంగా మస్కట్ కూడా వెళ్ళాడు. మస్కట్ వెళ్ళాక అక్కడ మళ్ళీ ఏదో కూడా చేస్తే వీని మీద పడితే 5 లక్షలు కట్టి మళ్ళీ తెచ్చుకున్నాను నా పిల్లగాన్ని. ఇవన్నీ డబ్బులు ఎక్కడ మీకు ఇన్ని 20 ఏళ్ళ నుంచి? ఇల్లు అమ్మేసిన మేడం, 2 ఇళ్ళు అమ్మేశారు. నా హస్బెండ్ చనిపోయినప్పుడు నాకు 70,000 ఏమో వస్తే అలా కొన్ని కలిపి ఇల్లు కొన్నాను నేను. కొంటే అప్పుడు 15 ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాక ఆ ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ బయటకు వచ్చినాక ఇక వీళ్ళు సరే ఏం చేస్తలేరు కాబట్టి ఇల్లు అమ్మి కొన్ని ఇంట్రెస్ట్లకు ఇచ్చి ఆ ఇంట్రెస్ట్ల మీద బతికినా నేను. కాదమ్మా, మీ ఫ్రెండ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఇదేదో సైకలాజికల్ ప్రాబ్లం అన్నారు అనుకోండి, మీరు వెళ్ళారు కదా, ట్రీట్మెంట్ తీసుకున్నారా లేదా? ఏం లేదు, నిద్ర గురించి టాబ్లెట్లు ఇచ్చారు. నిద్రకి టాబ్లెట్లు ఇచ్చారు. మీ పెద్ద అబ్బాయికి 2 మ్యారేజ్లు ఫెయిల్ అయినాయి. మరి ఆ విషయం మీద మళ్ళీ ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళారా ఎప్పుడైనా? అప్పుడు పిల్లలకి ఏం కాలేదు, అప్పటి కొన్ని రోజులు మానేశారు మేడం వీళ్ళు. ఇప్పుడు మధ్యలో ఎవరో మాట్లాడడం మానేసినాక నేను బాగానే ఉన్నా, పిల్లల్ని చూసుకొని అది చూసుకొని నేను పెళ్లి చేసి బాగానే ఉన్నా. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా 3 years అయింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు మాట్లాడడం. చెప్పండి. నేను కరోనా ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం కష్టం. నేను ఏం చేసిన అంటే, ఇప్పుడు పిల్లలు ఇట్లా తయారైనాక మొన్ననే ఒక 10 years బ్యాక్ ఒక పెద్ద ఏజ్డ్ ఆయన పెళ్లి చేసుకున్నాను నేను. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తలేరు. మళ్ళీ మీరు పెళ్లి చేసుకున్నారా? అవును, 3 years బ్యాక్. మళ్ళీ పెద్ద ఆయన ఎవరినో పెళ్లి పెద్ద ఆయన 75 years ఆయనను. ఎందుకమ్మా? నాకు పిల్లలు ఏం పని చేస్తలేరు, ఉన్న పైసలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకు తిండి పెట్టాలి, నేను బతకాలి. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం చూసి చేసుకున్నాడు మిమ్మల్ని అంత పెద్ద ఆయన? మీరు ఏమైనా పని చేస్తారనా? అవును, హెల్ప్ చేస్తాను. భార్య చనిపోయింది ఆయనకు, మా కాస్ట్ రెడ్డిసే. ఇక ఆయన పెద్ద ఆయన సేవ చేయటానికి చేసుకున్నారు, ఒక కూతురులాగా చూసుకుంటారు నన్ను. అట్లా అనకండి, బాగోదు కదా. పెళ్లి చేసుకున్నారు, మీరు భార్య అంతే, మళ్ళీ కూతురు ఎట్ట అవుతారు? అంటే పెద్ద అంటే అతని వయసు ఎంత అమ్మా? 75 ఉంటాయి సార్. మీకెంత? నాకు 54. ఏమ్మా? 54 ఉంటాయి సార్ నాకు. 20 years తేడా. ఓకే అమ్మా. ఆయన ఇప్పుడు ఆయనతో కలుస్తున్నారా? అవును మేడం, ఇవన్నీ నేను ఇక్కడికి వస్తున్నాను కూడా చెప్పినాడు. అలాగే. ఆయన చాలా మంచోడు, ఒక దేవుడు. ఆయనకి వంట చేసి అన్ని శుభ్రంగా చూసుకుంటున్నారు. మరి 3 years బాగానే ఉన్నట్టు కదా, మీ అబ్బాయికి ఏమైంది? అయితే ఇప్పుడు నేను చెప్తున్నా మేడం, అయితే నేను ఏం చేసిన, నాది ఈ తప్పే నాది. ఎందుకంటే ఒకసారి ఆ విజయవాడ ఆయనకు ఫోన్ చేసిన నేను. 20 ఏళ్ళు అయ్యింది ఆయన వదిలేసి? నేను 25 ఏళ్ళు అయింది. ఉన్నాడా లేడా ఏమన్నా పెద్ద? నీకెందుకమ్మా, నీ కష్టాలన్నీ తీరి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉన్నావు, బాగుంది, ఆయన చాలా మంచోడు అంటున్నావు. కాదు మేడం, ఈ మొత్తం జర్నీలో అతను ఎక్కడో ఉన్నా కూడా ఈవిడికి ఆ బ్రెయిన్ తినటం అనేది కంటిన్యూ అవుతుంది అతని ద్వారా. సార్ కాదు సార్, నేను అనుకున్నా మళ్ళా పెద్దోడికి ఏదన్నా ఆధారం చూపిస్తాడేమో. ఈయన చూపిస్తున్నాడు ఆధారం? ఆయన ఏం చూపిస్తలేడు మేడం, నా పిల్లల్ని ఏం పట్టించుకోవడం. కానీ అతనంటే మీకు నమ్మకం లేదు కదమ్మా? ఆయన ఎప్పుడో నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. నమ్మకం లేదు. అయితే పెద్దోడు కొంచెం మెంటలీగా తాగుడు గీగుడు చేస్తున్నాడు కదా, రీహాబిలేషన్ సెంటర్లు వేస్తే కొద్దిగా దారికి వస్తాడేమో అని ఇద్దరిని. అప్పుడు ఈయన్ని అడగొచ్చు కదా. ఈయన ఏం చేయడు మేడం, డబ్బులు మాత్రం హెల్ప్ చేయడు, తిండి పెడతాడు, షెల్టర్ ఇస్తాడు. ఓకే, 25 ఏళ్ల క్రితం వదిలేసిన ఆయన ఇప్పుడు ఏదో హెల్ప్ చేస్తాడని ఎలా అనుకున్నారు? ఏంటమ్మా అతని దగ్గర నుంచి రెస్పాన్స్ ఏంటి? అప్పుడుది నెంబర్ 20 సంవత్సరాల తర్వాత మీ దగ్గర ఉందా అతని నెంబర్? ఇప్పుడు కూడా ఉంది. చేశాను నేను. చేసిన నుంచి ఎందుకు చెప్తున్నానంటే, చేసిన నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి. అసలు ఆయనే మీకు ట్రిగర్ ఫస్ట్ నుంచి. ఆయన చేసిన నుంచే ఇవి మళ్ళీ స్టార్ట్ అయినాయి నాకు. ఏం స్టార్ట్ అయినాయి అమ్మా? మాట్లాడడం. ఏం మాటలు? ఈసారి మాటలు ఏమున్నాయంటే, ఆయన వస్తాడు, ఈ నెలకు వస్తాడు, 2 నెలలకు వస్తుండే ఇక అని. అసలు ఎంత అంటే అందులో ఒక నిమిషం అమ్మా, నేను ఎలిసిట్ చేయాలి కదా, వాస్తవమైన మాటలా లేదంటే అభూత కల్పన తెలియాలి కదా. వినండి ఇప్పుడు ఏమ్మా, ఇప్పుడు అతని మాటలు వినిపించడం అంటే ఎలా వినిపిస్తాయి? ఐదర్ ఫోన్లోనే వినిపిస్తాయి, గాలిలోంచన్నా వస్తాయి, గోడలోంచన్నా వస్తాయి. ఎలా వస్తాయి మాటలు మీకు? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కదా, ఇప్పటిదాకా కూర్చున్నా కదా, అలా ఏం చేయలేరు, ఏం కాదు. ఇది ఎవరు గుర్తుపట్టలేరు. మాట్లాడుతున్నాడమ్మా నీతో పాటు? ఇప్పుడు అక్కడ ఈ రూమ్ లోకి వచ్చి నుంచి లేదు, అక్కడ కూర్చున్నప్పుడు ఇలా ఏం చేయలేరు. ఇక్కడిది కాదు, ఇది బయట దేశంది. ఇది సిలికాన్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాం మేము. ఏంటి ఇప్పుడు మీరు బయట వెయిట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వినిపిస్తున్నాయా?
ఈ రూమ్ లోకి వచ్చాక లేవమ్మా, లేవు మమ్మల్ని చూసి పారిపోయి ఉంటాడు. సార్. నేను చెప్తున్నాను నమ్మండి సరే. వినండి అమ్మా, అందుగురించి నేను చెప్పేది మీరు ఆలకిస్తే మీరు చెప్పేది నేను వింటా. సరే సార్. నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి అనేది ఇప్పుడు ఒకటి. ఇక్కడ నేను ఎవరినో తెలుసు కదా, తెలుసు సార్. నేను సైకియాట్రిస్ట్ని, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మాటలు వినిపిస్తున్నాయంటే ఎలా వినిపిస్తున్నాయి అనేది ఎవరిని నాకు అడుగుతారు. చెవులకే వినిపిస్తాయి సార్. అదే చెవుల్లోకే వినిపిస్తాయి. ఎలా వినిపిస్తాయి? మీ చేతిలో ఫోన్ ఉందా, లేదంటే అతను మీ పక్కన వచ్చి కూర్చుని మీతో చెప్తాడా? లేదు. ఎక్కడో విజయవాడలో ఉన్న అతను ఈ రోజు ఆయన కాదు సార్, ఆయన కాదు. ఇక్కడ హోటల్ చేసే వాళ్ళే ఈయన వస్తున్నాయి మాటలు. ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది ఎవరు మాట్లాడు. అతను అన్నారు ఆయన ద్వారా ఏమన్నా వీళ్ళు డబ్బులు అయినా వచ్చినప్పుడల్లా డబ్బులు ఎదగజాలిపోయేది అనమాట బాగా. అతను ద్వారా డబ్బులు తీసుకొని కాబట్టి వీళ్ళు అతనికి వకాలతో తీసుకుని డబ్బులు తీసుకొని చేస్తున్నారు సార్. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్ గారు, లాయర్ గారు వీళ్ళు ఎవరు కూడా ఏమి హెల్ప్ చేయరు అనేది మాట్లాడేది ఎవరు? విజయవాడ అతను హోటల్ వాళ్ళ? హోటల్ వాళ్ళే సార్, హోటల్ వాళ్ళే. అంటే ఇదేంటి ఒక బ్లాక్ మ్యాజిక్ లా ఏమన్నా అనిపిస్తోందా మీకు? ఏది మేడం బ్లాక్ మ్యాజిక్ అంటే కనుక ఏదైనా మిమ్మల్ని ఏమైనా మాయలు మంత్రాలు చేసేసి? చీ లేదు మేడం. మా పిల్లల్ని కూడా చంపేది కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఒకటే ఒకటి సీత గారు, వచ్చే లాభం ఏంటి? ఈ విధంగా మీ గురించి చెడుగా మాట్లాడటం వల్ల వాళ్ళు పిచ్చిదాన్ని చేసి ఇడ్చి పెడతాడట వాడు. పిచ్చిదాన్ని చేయటం వల్ల వచ్చే లాభం ఏంటి? అంతే. మీ ఆస్తులు మీరు అమ్మేసుకున్నారు, మీ దగ్గర నుంచి వాళ్ళకి ఏమి బెనిఫిట్స్ లేవు. ఆల్రెడీ ఇప్పుడు ఇంకో పెళ్లి కూడా అయిపోయింది. ఆవేదన పడాలంట నేను. ఎందుకు మీ మీద అంత కక్ష ఎందుకు వాళ్ళకి? అంత నష్టం మీరు ఏం చేశారని వాళ్ళంత కక్ష పెంచుకోవడానికి? ఇంకేముండదు ఇంకా సమాధానం రాదు. చిన్న అబ్బాయి ఎలా చనిపోయాడు మేడం? వాళ్ళకు కూడా సేమ్ ఇదే చేశారు సార్. అది ఏం చేయటం వల్ల అంటే కాజ్ ఆఫ్ డెత్ ఏంటి? ఒక 3 రోజులకు చనిపోతాడు అనగా నాకు ఫోన్ చేసిండు. అమ్మా నా చెవులలో ఏమో వినిపిస్తున్నాయి అమ్మా, నన్ను ఎవరో బాగా తిడుతుండ్రమ్మా నన్ను. వేరే కంట్రీలో ఉండగా చనిపోయాడా? ఇక్కడే మేడం, క్యాంపస్ లో ఉంటాడు. నా చిన్న క్యాంపస్ లో ఉండగా అలా వినిపించి ఆ మాటలు వినిపించి చనిపోయాడు. హైపర్ బీపీ ఉంది. ఎంత వయసు అప్పుడు చనిపోయాడమ్మా చిన్న అబ్బాయి? ఏ వయసు అప్పుడు చనిపోయాడు? 40 years సార్. 40 years. పెళ్లి చేశారా చిన్న అబ్బాయి? చేయలేదు సార్. పెద్ద అబ్బాయికి పెళ్లి చేశారా? చేశాను సార్ 2 సార్లు. 2 సార్లు పెళ్లి చేశారు పెద్ద ఆయనకి. అతను ఏంటి తాగుడుకు అలవాటు అయ్యాడు పెద్దోడు? అతనికి కూడా ఇలాంటివి ఏమైనా మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడైతే మీరు చూస్తే మీరు పరిశాన్ అవుతారు సార్. ఒక్క నిమిషంలో వాడే మాట్లాడేసుకుంటాం. పెద్ద అబ్బాయికి మాటలు వినిపిస్తున్నాయి, చిన్న ఆయనకి మాటలు వినిపిస్తున్నాయి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న సీత గారికి కూడా మాటలు వినిపిస్తున్నాయి. ముగ్గురికి మాటలు వినిపిస్తున్నాయి. వాడు నాకు ఫోన్ చేసి చెప్పిండు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్క ముంగట ఒక దుకాణం పెట్టుకొని ఉండదు ఒక ఆమె, బాగా అరుస్తుండక్క, ఒక్కడే ఫోన్ లేదు ఏం లేదు, ఒకడే మాట్లాడుకుంటుండే బాగా. ఈ పెద్ద ఆయన ఎవరినైతే మీరు పెళ్లి చేసుకున్నారో ఈ మాటలు వినిపిస్తున్నాయి అనేది అతనికి ఎప్పుడైనా చెప్పారా? అతను నమ్ముతారా? ఆయన వింటున్నాడు సార్, నేను మాట్లాడుతుంటాను. మీరు మాట్లాడితే వింటున్నారు కానీ మీకు మాటలు వినిపిస్తున్నాయి అన్నది అతను నమ్ముతాడా? ఇప్పుడు నమ్ముతున్నాడు సార్. మా అబ్బాయి చనిపోయాడు కదా, అంతకుముందు నమ్మలే కానీ ఇప్పుడు నమ్మవలసి వస్తుందేమో. మీరు ఏంటంటే పదే వినిపిస్తున్నాయి అంటే కనుక ఇంకా నమ్ముతారు. సార్ ఎవరు మాట్లాడుతున్నాడు నాకు తెలుస్తుంది సార్. మీరు సైకియాట్రిస్ట్ నాకు తెలుసు సార్. ఎందుకంటే నేను ఒక జీవితాన్ని పెద్ద బరువును మోసినాను సార్. నేను మామూలుగా బతకలేదు సార్. నేను ఒక 40 ఏళ్ళు నేను భర్త లేకుండా బతికాను. నేను ఎన్ని బాధలు కూడా చెప్పండి మీరు. మామూలు విషయం. నా పిల్లలు 40 ఏళ్ళ పిల్లల్ని చేసిన అంటే నా జీవితంలో ఎన్ని అనుభవాలు ఉంటాయి చెప్పండి. మీ బాధని ఈ రోజు ఇక్కడ తక్కువ చేసి చూసే ఉద్దేశం కాదు. వినండి ఒక్క నిమిషం, 2 నిమిషాలు నేను మాట్లాడతాను, తర్వాత మీరు మాట్లాడేస్తాను. మీ బాధని తక్కువ చేయటం కానీ, మీరు అనుభవించినటువంటి బాధని ఏమీ లేదన్నట్టుగా తక్కువ చేసి మాట్లాడటం కానీ, మీ అబ్బాయి చనిపోవటం వల్ల మీ మనసులో ఏర్పడినటువంటి గాయాన్ని తక్కువ చేయటం అనేది మా ఉద్దేశం కాదు ఇక్కడ. కానీ ఏంటంటే మీరు చెప్పేటటువంటి మాటలు కొద్దిగైనా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. కనిపించినటువంటి మనుషుల యొక్క మాటలు ఎవరికైనా వినిపించేదానికి అవకాశం ఉందా? ఇంకొక ఆమె ఉషాని జాబ్ చేస్తున్నాడు సేమ్ హోటల్లో. ఉషాని కూడా ఇట్లనే చేసినంట. వాళ్ళే చెప్తారు ఉషా ఇట్లా అనంగా మారింది, మా మాట ఇప్పుడు వింటుంది అంటున్నాడు వాడు. మరి మీరు కూడా అలా మాట వినేయచ్చు కదమ్మా, ప్రాబ్లం క్లియర్ అయిపోద్దిగా. మీకు ఏం మాట్లాడే వాడు సేమ్ చెప్తున్నారు, నాకు అర్థమవుతుంది. అంటే సణుగుతున్నారు వచ్చి మీకు సణిగి ఈ అమ్మాయి మన మాట వినట్లా అని ఏదో అని వెళ్తారు. హమ్మింగ్ అమ్మ స్పష్టంగా మీ పేరు వినిపిస్తుందా? సీత అనే పేరు వినిపిస్తుందా? వినిపిస్తుంది, అంతవరకు వినిపిస్తుంది. కానీ తర్వాత సంభాషణ అనే దాని గురించి మీకు క్లారిటీ లేదు. క్లారిటీ ఉంది. ఇంకొకటి కూడా చెప్తున్నా సార్, అంటే ఐఎమ్ వెరీ సారీ మీ ముందు నేను మాట్లాడుతుంది. కానీ బాత్రూంలో చూపించుకుంటా కూడా చూడు చిన్నపిల్లలా ఎట్లుంది, ఆ ఆకారం అది చూడు అని కూడా చూపిస్తాను. 15,000 ఇస్తావా చూపిస్తాను నీకు. ఇట్లాంటివి కూడా నడుస్తున్నాయి. లేకుంటే నేను ఎంత దూరం రాకపోదు మేడం. నేను మీ ప్రోగ్రామ్ చాలా రోజులను చూస్తున్నా, మీరు నమ్ముతారా లేదా అని కూడా నాకు. ఎప్పుడన్నా వీళ్ళందరి మీద వెళ్ళి మరి ఇలాగ కనిపించకుండా ఇండైరెక్ట్ గా హెరాస్మెంట్ చేసే వాళ్ళ మీద మీరు ఇప్పటికొచ్చి ఎందుకు పోలీస్ కంప్లైంట్ పెట్టలేదు? మీరే నమ్మతలేరు సార్, పోలీసులు నమ్ముతారా చెప్పండి. అట్లా కూడా పోయినా నేను. అమ్మా ఇప్పుడు మీ కోడలు ఫస్ట్ కోడలు డైవర్స్ తీసుకుందా? తీసుకుందా. రెండో కోడలు డైవర్స్ తీసుకుందా? వాళ్ళకి ఏమైనా సెటిల్మెంట్ చేశారా?
నేను కట్నం తీసుకోకుండా చేసుకున్నాను మేడం. ఫ్రీగా విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయారా వాళ్ళు? మీకు మీ దెబ్బకు భయపడ్డారు? 5,000 ఇచ్చిన. పెద్ద అబ్బాయి ఎక్కడ ఉన్నాడమ్మా ప్రస్తుతం? క్యాంపస్ అక్కడనే ఉంటాడు సార్. అమ్మా మా అమ్మ ఇల్లు ఇచ్చింది, అక్కడనే ఉంటాడు. ఆహా. అక్కడ ఒక్కడే? ఒక్కడే ఉంటాడు. మరి అతనికి వంట తిండి మనిషిని పెట్టినా సార్ నేను. ఏమైనా పని చేస్తాడు అతను? ఏమి చేయడు సార్, తాగుతాడు? ఇంట్లోనే ఉంటాడు అంతే లోపల. మరి అతనికి ఆర్థిక సాయం? నేనే సార్ అన్ని. మరి ఎలా ఇస్తున్నారు మీరు? వర్కింగ్ ఇంకా? నాకు కొన్ని ఇండ్లు అమ్మినప్పుడు కొన్ని ఇంట్రెస్ట్లు వస్తాయి మేడం. నాకు ఒక 4-5 మీకు వేలు, అదృష్టం, మీకు అట్లీస్ట్ ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది. ఒక 3-4 వేలు, దగ్గర దగ్గర 5,000 వరకు వస్తాయి మేడం. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకున్న ఆయన ఏమైనా ఇస్తారమ్మా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారా? ఏమి షెల్టర్ ఒకటే, షెల్టర్ సెక్యూరిటీ. కదమ్మా ఒకప్పుడు మీరు నంబరు, పోలీసుల నంబరు కాబట్టి మీ దగ్గరికి వచ్చానంటే మీరే నంబరు అనే మాట మీరు అన్నప్పుడు మేము ఏ విధంగా మీకు సహాయపడగలం? అదే సార్ నేను చెప్తున్నా, అందుకే నేను చెప్తున్నా సార్. వాళ్ళ పేర్లు నేను ఇస్తాను మేడం. నన్ను ఇప్పుడు నాకు తెలుసు వాళ్ళు ఎవరో, అప్పుడు తెలియదు. కానీ అప్పుడు ఏంటంటే నా ఉద్యోగం పోతుందేమో అని భయము కదా. వీళ్ళందరూ 25 సంవత్సరాలు బట్టి అదే హోటల్లో పనిచేస్తున్నారా? గెడ్డాలు మీసాలు బాగా వచ్చి ఉంటాయి వీళ్ళకి. మొన్న కాదు ఇవాళ కూడా పోయినా నేను సార్ కంప్లైంట్. అక్కడే ఉన్నారా? ఉన్నారు సార్. ఏది 25 సంవత్సరాలు బట్టి? ఉన్నారు సార్. మేనేజర్లు అయిపోయి ఉంటారు, లేదంటే హోటల్ ఓనర్లు అయిపోయి ఉంటారు. వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారమ్మా? బట్టలు ఉతుకుతారా? ఏం చేస్తారు? వాళ్ళు ఆఫీసర్లు సార్, అక్కడ ఆఫీసర్లే, రిసెప్షనిస్టులు, టెలిఫోన్ ఆపరేటర్లు ఇంకా ఇప్పటికీ అక్కడే ఉన్నారు. మిమ్మల్ని గుర్తుపట్టారా ఎలాగని? నేను అడుగుదామనే పోయినా. ఎప్పుడు వెళ్ళారమ్మా? ఎంతకాలం అయింది వెళ్ళి? ఒక 15 days బ్యాక్. సీతాను పలకరించారమ్మా? గుర్తుపట్టారా నిన్ను? గుర్తుపట్టారు. అసలు ఎందుకు వచ్చింది అన్నట్టుగా చూస్తున్నారు కదా. ఎందుకు అడగలేదు మీరు? సీతారాం రెడ్డి లేడా? ఎందుకు డైరెక్ట్ గా వచ్చి అడగచ్చు అమ్మా. నేను పోతా అంటే వాడు జుట్టు పట్టుకొని కొడతారు, గేట్ లోపల కూడా రానియర్ అన్నాడు వాడు. నా మైండ్ లో అన్నాడా? ఎవడు జుట్టు పట్టుకొని కొడతాడో నేను పోతున్నా ఇప్పుడు, వాడు రావాలని పోయినా నేను. సరే, ఎందుకే ఆయనకి 3 years బ్యాక్ ఆయనతో మాట్లాడావు కదా హెల్ప్ కోసం అని, మాట్లాడావా? హెల్ప్ ఏమన్నా జరిగిందా? ఏమి ఆయన ఏం ఖాళీ జరగలా? ఎదురు మళ్ళీ ఈ చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు పెరిగారు. బాగున్నానండి, మీరు బాగున్నారా అన్నారు. నేను కలుస్తానండి అంతే. అంతే. ఆ నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ వీళ్ళందరూ చెవుల దగ్గర మాట్లాడడం స్టార్ట్ అయ్యింది. కదమ్మా, అతనే వీళ్ళకి చెప్పాడు అనే దానికి ఆధారం ఏంటి సార్? అదే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆయన పెద్దాయన డబ్బులు ఇచ్చి వీళ్ళతో అన్ని చేయించుకుంటాడు. ఇప్పుడు ఆ 2 ముస్లిం లేడీస్ కూడా, ఆ డబ్బులు ఏదో నీకే ఇస్తే సరిపోయేది కదా, నీకు ఇట్లా చెవుల దగ్గర మాట్లాడవు. లేడీస్ కూడా దుబాయ్ అన్నమాట, దుబాయ్ ఎక్కడ ఉంటారు వాళ్ళు కూడా కావచ్చు అని నాకు అనుమానం వస్తుంది. అమ్మ ఇంకోటి, హోటల్కి వెళ్ళారు 2 రోజుల క్రితం. ఎందుకు వెళ్ళారు? ఫేస్ టు ఫేస్ అడిగేద్దాం అని వెళ్ళారు. ఎందుకు అడగకుండా వచ్చారు? వాడు లేడని చెప్తున్నారు సార్. ఎవరు? సీతారాం రెడ్డి లేడని చెప్తున్నారు. సీతారాం రెడ్డి ఎవరు? ఇప్పుడు నాతో మాట్లాడేవాడు. వాడు ఒక్కడైనా మాట్లాడుతున్నాడు? చాలా మంది వాళ్ళు 3 ఉన్నారు. మరి మిగతా 2 అడగచ్చుగా. నేను పోయినా అంటే వాళ్ళు ఎట్లుంటే, ఇప్పుడు నేను ఆడ పోయి ఏమని చేసినా అనుకో, ఇప్పుడు నన్ను బయటికి నెట్టేసినా కూడా ఆడ ఎండీ లేడు. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? వాళ్ళని పట్టుకోవాలంట మనం. అదే అంటే మీకు నా సపోర్ట్ కాదు కావాల్సింది, ఆయన సపోర్ట్. ఆయన మాట్లాడుతుంటే మీరు సమాధానం కూడా చెప్పట్లా. లేదు మేడం చెప్తున్నా, సారు సైకియాట్రిస్ట్ కాబట్టి. అవును, మీకు అసలు 100% మీకు కావాల్సింది ఆయన సపోర్టే. మీరు లాయర్ వైపు నేనే హెల్ప్ చేసే కేసా ఇది? నేను చెప్తున్నా కదా, ఎందుకంటే సారు సైకియాట్రిస్ట్, ఎలాంటి వాళ్ళనైనా సైకలాజికల్ గా ఇది అయిందని చెప్తారని నాకు తెలుసు. ఎలాంటి వాళ్ళని చెప్పం, ఎవరు పడితే అలా చెప్పరమ్మా, ఉన్న వాళ్ళనే చెప్తాం. ప్రోగ్రామ్ ప్రతి చూస్తున్నా. అలా కదమ్మా. ఇప్పుడైతే అసలు నేను ఇంత దూరం కూడా రాకపోదు సార్. నేను ఇప్పుడు వాడు పెద్దోడు కూడా సేమ్ పొజిషన్ ఉన్నాడు కాబట్టి వచ్చాను. అమ్మా బాడీకి కూడా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారమ్మా ఇక్కడికి? ఏం కావాలి మీకు? నేనేం ముఖ్యంగా లాయర్ ద్వారా ఏం కావాలనుకున్నా అంటే, మీరు అసలు లాయర్ ద్వారా కావాలనే వచ్చారు. ఇక్కడ లాయర్ కాదు మీకు కావాల్సింది, సారేమో అని నా నేను ఉద్దేశం. ఇక్కడ ఉంటానని మీరు చాలా ఖండిస్తున్నారు, బాధపడుతున్నారు. అసలు యాక్సెప్ట్ చేయట్లా. మీరు సార్ మీరు ఉండగా మీరు ఉన్నా లేనట్టే. మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. బాగా అర్థమైంది. నేను వద్దు మీకు వెళ్ళాను సార్ నేను. అదే మీకు వర్కౌట్ అవ్వాలి. సరేమ్మా, ఇంతకి మీరు ఇక్కడ ఏ న్యాయం కావాలని చెప్పేసి కోరు వచ్చారో చెప్పండి. రమ్య గారి దగ్గర నుంచి న్యాయం కావాలి. పేర్లు నేను ఇస్తాను మేడం. ఎవరు చేస్తున్నారు మీరు అడుగుతున్నారు కదా, ఇప్పుడైతే నేను ధైర్యంగా ఇస్తాను. సూపర్. దానికి మీరు ఏమన్నా చేయగలరా? సరే, లాస్ట్ లో మాట్లాడదాం. మీకు హోటల్ పేరు కూడా ఎందుకు చెప్పలేదంటే, నేను ఇవాళ వెళ్ళాను మా ఎండి గారి దగ్గర, వెళ్ళి నేను మాట్లాడదామని వెళ్ళాను. పాపం సార్ అప్పుడే బయటకున్నాను. 20 ఏళ్ల తర్వాత నేను చూసిన సార్ని. ఏంటమ్మా చెప్పు అన్నాడు. అంత కష్టమైన పొజిషన్ నాకు జాబ్ ఇచ్చిండు ఆయన మా సారు. అయితే నేను అన్నా, సార్ నేను మీతో మాట్లాడాలన్నా అంటే, ఆ శ్రీనివాస్కి చెప్పమ్మా, పర్సనల్ పిఏ. శ్రీనివాస్ వచ్చిండు. నేను ఏంటి చెప్పండి అంటే, ఆయనకి ఏం చెప్పాలి మేడం, నమ్ముతారా? అందుకే నేను వాయిస్ రికార్డ్ చేశాను. దగ్గర ఈ మాటలు ఉండండి సార్, వాయిస్ రికార్డ్ చేశారంట, అది ఇస్తారా? ఏది వినిపించండి. వాళ్ళ వాయిస్ కాదు, నా వాయిస్. సార్కి చెప్పదామని వాయిస్ రికార్డ్ చేశాను. చెప్తే నాకు తెలుసు మేడం మీరు ఎవరు నమ్మరు. నమ్మటం నమ్మకపోవటం కాదమ్మా. వినండి సీత గారు, మీరు ఇక్కడ బాధతో వస్తారు మా దగ్గరికి. మీ బాధ ఎలా తగ్గించాలనే మా తాపత్రయం. మీరు అసలు మేము నమ్మట్లేదు అని అనుకోకండి. మీ ప్లస్ మైనస్ ఏంటి అనేది మాకు తెలుసు. సీత గారు
నమ్మటమా నమ్మకపోవటమా కాదు, ఇక్కడ సహాయం గురించి వచ్చారు. పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు మీకు అన్యాయం జరిగేది మీరు ఏం చెప్పం కదా. లీగల్ హెల్ప్ అయినా, పోలీస్ హెల్ప్ అయినా, డాక్టర్ హెల్ప్ అయినా, ఏదైనా ఫైనల్ గా సీత గారికి వాళ్ళ కొడుకు ఉపయోగపడాలని మేము చెప్తాం కదా. అవును. మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది సాఫ్ట్వేర్, దీన్ని ఎవ్వడు కనుక్కోలేడు. ఎక్కడుందా సాఫ్ట్వేర్? సిలికాన్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాం మేము. ఓకే, మీరు అది అసలు ఆ ప్రాబ్లం ఏంటో మీరు చెప్తే మేము అండర్స్టాండ్. ఫైల్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు చూస్తారంట. వాళ్ళు ఫైల్ ఓపెన్ చేసి మీ బ్రెయిన్ లో ఈ మనిషి ఫైల్ ఓపెన్ చేసి చూస్తారంట. ఎక్కడ వచ్చినాయి అమ్మా ఈ శక్తి సామర్థ్యాలు వాళ్ళకి? అవును సార్. హ్యాక్, మీ బ్రెయిన్ ని హ్యాక్ చేశారా? ఇది మన మాయమంత్రమా లేకపోతే మన చేతబడి చేసి? మీరు అవి అనట్లా, టెక్నికల్ గా ఆవిడ అదే మీరు టెక్నికల్ గా వాడుతున్నారు. అంటే మీ బ్రెయిన్ ని హ్యాక్ చేసి మిమ్మల్ని ట్రాప్ చేసి మిమ్మల్ని వాళ్ళ మాట వినేలాగా చేసుకుంటున్నారు. ఈ సిలికాన్ ఫైల్ ఎక్కడుంది? ఉంటుంది సార్, ఎందుకంటే నేను బ్రెయిన్, మీ టెలిఫోన్ ఆపరేటర్, టెలిఫోన్ ఆపరేటర్ కి సిలికాన్ ఫైల్ కి సంబంధం ఏంటమ్మా? ఎప్పుడన్నా బోర్డు కాడ ఏదైనా ఇదైతే బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు సార్, సిలికాన్ సిస్టమ్ నుంచి, బ్లూ స్టార్ నుంచి కొందరు మెకానిక్లు వచ్చేవారు. అప్పుడు విన్నా నేను. ఆ చిప్ ఎక్కడ పెట్టారు వాళ్ళు? ఎక్కడ పెట్టారో నాకు తెలియట్లేదు. మీ లోపల ఏదైనా చిప్ పెడితేనే కదా మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి తెలిసేది. వీళ్ళు మీ బ్రెయిన్ లో ఎక్కడ చిప్ పెట్టి? ఇదే మాట ఇంకొకరు కూడా అన్నారు సార్. మీకు ఏదో మావారు అన్నారు. మీ వారు అన్నారు ఏది సెకండ్ మ్యారేజ్ చేసి పెట్టారు. బ్రెయిన్ లో ఏదో చిప్ ఏదో పెట్టి ఉంటారే, నీకు తెలియకుండా ఏదో చేసినట్టున్నారు. నువ్వు టెలిఫోన్ ఆపరేటర్ చేసినావు కదా, అక్కడ నీకు ఏదో ఏంతో బానే ఉంటున్నారమ్మా మీరు? రోజు వంట చేసి చాలా మంచోడు మేడం. టైం టు టైం అన్ని పని చేసి పెడుతున్నారా మీరు? ఈ ఒక్క ఇష్యూ లేకపోతే మీ లైఫ్ హ్యాపీ. హ్యాపీ అంటే అసలు ఒక దేవుడే నాకు వరం ఇచ్చింది. మరి ఇప్పుడు ఈ చిప్ తీయాలి కదమ్మా, వాళ్ళని పట్టుకోవటం ఈజీయే. చిప్ ఎలా తీస్తాం? ఎక్కడుందో తెలియదు ఆ చిప్పు. మీకు తెలుస్తుంది కదా సార్. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి చిప్ తీసి అవతల పడేస్తే ఆవిడ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. ఎప్పుడు పెట్టుంటారు ఈ చిప్పు? 3 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఎప్పుడు పెట్టారు సార్, నాకు అర్థమైతలేదు. టెలిఫోన్ ఆపరేటర్ అనేది మీరు 25 సంవత్సరాల క్రితం చేశారు కదా, అప్పుడే పెట్టారా? అప్పుడే పెట్టినట్టున్నారు. అప్పుడే పెట్టారు. అప్పుడంటే మీకు తెలియకుండా స్ప్రో లేకుండా మీరు ఎప్పుడన్నా ఉన్నారా? 7 years, మళ్ళీ ఇప్పుడు రికవర్ అయింది. అప్పుడే డౌట్ కూడా వచ్చింది. అనుకోకుండా ఒక రోజులాగా ఒక రోజు ఏమన్నా మిస్ అయ్యారా మీరు? ఇస్తుందా ఇది, చిప్ ఎలా పెడతారు, ఇస్తుందా ఇది అని నేను ఆలోచించిన చాలా. కదమ్మా, ఇన్ని సంవత్సరాలు 25 years పాటు చిప్పు పెట్టారో క్రికెట్ బ్యాటే పెట్టారో మనకి తెలీదు. మీకు వినిపిస్తున్నప్పుడు మీకు వినిపిస్తున్నటువంటి ఈ నలుగురు దగ్గర నుంచి వచ్చేటటువంటి మాటలను నిజంగా మీరు వింటున్నారు అన్నట్టుగా ఇంకో నలుగురికి ఎవరికన్నా నమ్మించగలిగారా? ఎవరన్నా ఉన్నారా? ఇక్కడికి వచ్చింది కూడా ఇది వాస్తవం నేను నమ్మినటువంటి వాళ్ళు వింటారని వచ్చాను సార్ నేను. ఎందుకంటే ఈ లక్షల మందిలో మేము ఒక నలుగురు అన్నా మీ మాట నమ్మితే బెటర్ అని నేను ఇక్కడికి వచ్చింది. నాకు న్యాయం జరుగుతుంది. అమ్మ మీరు ఏమనుకోకపోతే, అప్పటి నుంచి మేడం సార్ మాట్లాడుతున్నారు కాబట్టి ఏమనట్లేదు. అన్ని మీరు కరెక్ట్ గా నిజాలు యాజ్ ఇట్ ఈస్ చెప్తే బాగుంటది. మీరేంటంటే మీరు ఎంతవరకు అంతవరకే చెప్తున్నారు. మీరు ఏమన్నారు, ఆయనతో అయిపోయిన తర్వాత హోటల్లో మానేసాను అన్నారు. దాని తర్వాత ఇంకొక మీకు ఇప్పుడు ఈ వయసు వరకు మీరు ఏ వర్క్ చేశారు? మధ్యలో ఎక్కడున్నారు? ఇల్లు అమ్ముకుంటూ. ఇల్లు అమ్ముకొని ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు మొత్తం? ఇంట్లోనే ఉన్నాను, బయటికి వెళ్ళలేదు మేడం. చిప్ పెట్టారు అంటున్నారు కదా, అసలు మీకు తెలియకుండా మీరు ఎలా పెడతారు? అంటే ఎప్పుడైనా మీరు స్పృహ తప్పి పడిపోయారా? వాళ్ళు ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లారా? ఊరికలా పెట్టలేరు కదా ఫోన్ లో పెట్టినట్టు. నేను అక్కడ హోటల్లో చేసేటప్పుడు నేను 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను మేడం. ఆ టైంలో ఏదైనా చేసేసి ఉండొచ్చు. ఆ స్పృహ లేని టైంలో మాటలు విని విని ఆ బోర్డు మీద నన్ను బెదిరించడాలు, బాగా వరస్ట్ లాంగ్వేజ్ తోని గలీజ్ మాటలు తిట్టడాలు, ఇవన్నిటి వల్ల నేను భరించలేక అక్కడ కూడా నేను సూసైడ్ చేసుకున్నాను మేడం 2 సార్లు. రెండోసారి ఏం చేశారమ్మా సూసైడ్ అటెంప్ట్? సేమ్ టాబ్లెట్, నిద్ర కోసం తెచ్చుకున్న టాబ్లెట్లు అన్నీ వేసేసి. ఈ నిద్ర కోసం టాబ్లెట్లు మీకు ఎలా వస్తున్నాయి? అన్ని టాబ్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తీసుకుంటాను. మళ్ళీ కాంపోజేనమ్మా? ఎవరమ్మా డాక్టర్లు? ఆ మెడికల్ షాప్ వాళ్ళు మీకు అంత ఇచ్చేది? అంటే ఒకసారి హెల్త్ ప్రాబ్లం 2 సార్లు వస్తే నాకు నిద్ర పట్టట్లేదు సార్, నాకు ఏదో బాగా ఇలా మాటలు వినిపిస్తున్నాయి అంటే వాళ్ళు ఏదో రాసిస్తున్నారు, మీరు ఒక బకెట్ తెచ్చుకుంటున్నారు. రోజు కోట్ వేసుకోకుండా అన్ని ఒకేసారి 2-3 సార్లు 2-3 మెడికల్ షాప్లలో పోయి తీసుకొని తెలివిగా ఒకే స్లిప్ పట్టుకెళ్ళి పెట్టేసుకున్నాను. చాలా సార్లు సూసైడ్ చేసుకున్నాను. అదేలేండి సార్, ఇంకా సార్ మేడం చెప్తారు ఏంటి అనేది. సార్ విన్నారు కదా సార్, సీతా గారు చెప్పింది, మీరేమంటారు? ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. సీత గారు, ఇప్పుడు నేను మాట్లాడేటటువంటిది మీకు మా దగ్గరికి ఇందాక చెప్పినటువంటి మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక సహాయం గురించి వచ్చారు మీరు. ఈ సహాయం ఏ విధంగానూ ఉండొచ్చు, అది మీకన్నా ఉండొచ్చు, మీకు సంబంధించినటువంటి సోకాల్డ్ వ్యక్తులు ఎవరైతే కనుక మిమ్మల్ని హింస పెట్టి బాధపడుతున్నారో వాళ్ళని పట్టుకోవటం అన్నా అయ్యి ఉండొచ్చు, మీ అబ్బాయికి ఏం సహాయం చేయాలి అనే దాన్ని బట్టి ఉండొచ్చు. ఏమో ఇలాంటి రకరకాల సహాయాలు ఉంటాయి. ఏ సహాయాన్నన్నా ఓపెన్ హార్ట్గా మీరు యాక్సెప్ట్ చేయగలగాలి.
అవును సార్. అర్థమైంది కదమ్మా. ఏదన్నా మీ మంచి కోరుకుని మీ గురించి ఆలోచించుకుని మీ మాట క్షుణ్ణంగా మధ్యలో 1-10 సార్లు మీరు ఆగండి డాక్టర్ గారు అంటే అవును సార్. లేదు పర్లేదు, తప్పులేదు. మీ మనసులో ఉన్న భావం చెప్పడం నాకు తప్పులేదు. కానీ ఎక్కడో మీకు ఇది ఒక యాంగిల్లో ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడం అనేటటువంటిది మీకు నచ్చట్లేదు అనేది నాకు పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. మొదటి మాట దగ్గర ఎప్పుడైతే కనుక ఎప్పుడు మీ ఫ్రెండ్ బలవంతంగా ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత నిద్ర మాత్రలు ఇచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చి పడుకోపెట్టడం తప్ప ఆ ట్యాబ్లెట్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనేది ఎప్పుడైతే మీరు అన్నారో ఆటోమేటిక్గా మీరు చేసేటటువంటి సహాయ సహకారాల్లో ఒక డిలీట్ చేయండి అన్నట్టుగానే మీరు నాకు అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే ఈరోజు మాకు ఒక ఎష్యూరెన్స్ అండ్ గ్యారంటీ కావాలి. ఖచ్చితంగా మీకు సహాయపడాలనేటటువంటి పూర్తిగా నిస్వార్థంగా మంచి ఉద్దేశంతో మీకు హెల్ప్ చేయాలనేటటువంటి ఉద్దేశం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నా భయం ఏంటంటే ఈరోజు మీ మనసులో మీకు ఏదైతే సహాయం అనుకుంటున్నారో నేను ఏదైతే సహాయం ఇద్దాం అనుకుంటున్నానో ఆ రెండు మ్యాచ్ అవ్వకపోతే మీరు మళ్ళీ వెళ్ళి కిందకి దిగి వెళ్ళి నిద్ర మాత్రలు మింగుతారేమో అని నాకు భయంగా. మీరు నాకు చెప్పేటటువంటి ఫస్ట్ ప్రామిస్ ఏంటంటే, సార్ మేడం మీరు ఏదన్నా చెప్తే కనుక ఆ హెల్ప్ నాకు నచ్చే విధంగా నా మంచి గురించి అయితే కనుక నేను స్వీకరిస్తాను, ఆస్వాదిస్తాను. లేదు అది నచ్చనటువంటి పక్షంలో నా ఆలోచనని ఇక్కడికి వదిలేసి నా జీవితం ఇంతే అన్నట్టుగా నేను ఎక్కడైతే ఆ గూటికి వెళ్ళిపోతాను. కానీ ఎటువంటి నా మీద ఎటువంటి ప్రయోగం కానీ ఇంకో చనిపోవటానికి ఇంకో ప్రయత్నం కానీ నేను చేయను అనే వాగ్దానం మీరు చెప్తే నా సొల్యూషన్ చెప్తాను, లేదని నేను చెప్పను. సార్ ఓపెన్ హార్టెడ్గా వచ్చారు, నేను ఓపెన్ హార్టెడ్గా చెప్తాను సార్. ప్రాణాలు తీసుకోవటం అనేది పరిష్కారం కాదు అనేది ఈ పాటికి అర్థమైంది కదా. ఎందుకంటే మీకు నచ్చనటువంటి పరిస్థితుల్లో మీకు నచ్చేటటువంటి విధంగా మాట్లాడినటువంటి సందర్భాల్లో మీరు ప్రతిసారి ఈ స్టెప్ తీసుకుంటున్నారు. ఆ ఆలోచనని మీరు విరమించుకుంటానంటే కనుక మీ జీవితానికి ప్లస్ మీ అబ్బాయి జీవితానికి బాగా ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి సలహా ఇస్తాను. ఛాలెంజ్ 15 రోజుల్లో సెట్ చేస్తాను ఇష్యూని, 15 డేస్లో. నేను బతుకున్నది నా పిల్లల కోసం. అమ్మా మీ ప్రాణం గట్టిదేనమ్మా. ఒకసారి 25 కాంపోజ్ మింగారు, ఇంకోసారి 50 కాంపోజ్ ఎన్నో మింగారు. కాంపోజులు 10 మింగితేనే చచ్చిపోతారు, జనం కోమాలోకి వెళ్ళిపోతారు. మింగారు అంటే కనుక మీకు మంచి ఆయుపట్టు ఉంది, మీకు శారీరకమైనటువంటి దృఢత్వమైనటువంటి, ఓన్లీ మానసికంగా మీకు ఏదైనా డిప్రెషన్ ఉందేమో అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. అది ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అమ్మ మీరు ఒకటి ఈ సైకలాజికల్ ఇష్యూస్లో ప్రధానంగా సీత గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మిగతా జబ్బులకి సైకలాజికల్ ఇష్యూస్కి ప్రధానంగా ఏంటంటే మేడం మనందరికీ తెలుసుకోవాలి, చూసే ప్రేక్షకులకు కూడా అర్థం అవ్వాలి. కడుపు నొప్పి గుండె నొప్పి ఉన్నవాడు నాకు కడుపు నొప్పి నాకు గుండె నొప్పి వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మానసిక పరమైనటువంటి అంశాల్లో ప్రధానంగా ఏంటంటే ఏదో బయట నుంచి వచ్చే అతీతమైనటువంటి శక్తి వల్ల మేము ఇలా మారిపోయామని అనుకుంటారు, కానీ అదేదో మానసిక జబ్బుగా బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధిగా పరిగణించారు. దాన్నే మనం ఇన్సైట్ అంటారు. అందుగురించే డాక్టర్ దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళందరూ 100కి 90 మందిని వేరే వాళ్ళు తీసుకురావడం జరుగుతారు. ఎవరు కూడా సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ నాకు మైండ్ బాగాలేదు, నా మైండ్లో ఏవో ఆలోచనలు వస్తున్నాయి, నాకేవో మాటలు వినిపిస్తున్నాయి, ఈ మాటలు తీసేసేయండి, లేదంటే నాకు ఎవరో హాని చేస్తున్నారు, ఆ హాని చేసేటటువంటి విధంగా నేను భ్రమపడుతున్నాను, నాలో ఉండే భ్రమను తీసేయండి అని చెప్పి ఎవరు రారు, వాళ్ళని ఎవరో తీసుకొస్తారు. దీనికి ఉన్నటువంటి విడ్డూరమైనటువంటి ఒక విచిత్రమైనటువంటిది సైకాలజీలో ఉండేటటువంటి ఒక అంశం. అది చూసేటటువంటి వాళ్ళందరికీ అర్థం. నేనేమంటున్నానంటేనమ్మా, మీరు ఒత్తిడికి లోనయ్యారు, భయంకరమైనటువంటి మానసికపరమైన క్షోభను అనిపించారు. ఒక ఆడది కానీ ఎవరన్నా ఒక మనిషి కానీ ప్రపంచంలో అతి పెద్ద వ్యాధి అంటూ ఏదన్నా ఉంది అంటే కనుక, నేను క్యాన్సర్ కంటే పెద్ద వ్యాధి ఏదన్నా ఉంది అంటే కనుక అది నేను ఒంటరితనం అనుకుంటా. ఆ ఒంటరితనాన్ని మీరు అనుభవించారు. భయంకరమైనటువంటి వాతావరణం. నా అనేటటువంటి వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల ఎవరినో నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్తాం కంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియక ఉన్నటువంటి కొడుకులు సార్థకత్వం చేసుకోకుండా వాళ్ళనే కాపాడుతూ మీ సగం జీవితం అయిపోయింది, 30 జీవితం అయిపోయింది, సగం కూడా కాదు 30 జీవితం అయిపోయింది. ఇటువంటి మానసిక పరిస్థితిలో ఎవరన్నా మీ స్థానంలో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మానసిక పరమైనటువంటి ఒత్తిడితో గురైనటువంటి కొన్ని లక్షణాలు రావచ్చు. ఆ లక్షణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అనుకుందాం. ఎలా చెప్తారు డాక్టర్ గారు అంటే కనుక, వీటిని ఏమంటారమ్మా, హాలిసినేషన్స్ అంటారు, లేదంటే డెల్యూజన్స్ అంటారు. ఆ పెద్ద పెద్ద పదాలు మాకు తెలియవండి అంటే కనుక, ఇవి సింపుల్గా చెప్పాలి అంటే కనుక భ్రమలు, అభూత కల్పనలు. ఎలా వస్తాయండి అంటే కనుక, నిద్రలో కళ్ళు ఎలా వస్తాయో కొన్ని సందర్భాల్లో బాగా మానసిక ఒత్తిడికి లోనప్పుడు పగలు లేసి తిరుగుతున్నప్పుడే ఎవరికి వినిపించినటువంటి మాటలు వినిపించవచ్చు, కనిపించినటువంటి మనుషులు కనిపించవచ్చు. అవి కెమికల్ ఇంబ్యాలెన్స్. మానసిక ఒత్తిడిలో ఉంటే కనుక ఆ 5-హైడ్రాక్సీ-ట్రిప్టమిన్, డోపమిన్ అనేటటువంటి కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవి జరగచ్చు. అయితే ఏంటంటే మీకు చాలా అది స్పష్టంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు నా మాట నమ్మట్లేదు, ఎవరు నా మాట వినట్లేదు, నాకు వినిపిస్తున్నాయి, నాకు అనిపిస్తున్నాయి ఖచ్చితంగా. కానీ దీని వెనక్కి వెళ్ళి ఒక 2-3 ప్రశ్నలు అడిగేటప్పటికి మీరు అక్కడ ఆగిపోయి ఇంకో ప్రశ్న సమాధానం చెప్తూ ఉంటారు. అమ్మ సింపుల్, దీనికి ఏం పెద్ద సైకాట్రిస్టో సైకాలజిస్టో అక్కర్లేదు.
ఎవరో ముగ్గురు వ్యక్తులు మీ మీద పగపట్టారు. పగపట్టడానికి అవసరం ఏముంది? వాళ్ళు తప్పుడు పనులు చేసేవారు కాబట్టి ఆ తప్పుడు పనులు గమనించినటువంటి ఏకైక వ్యక్తి ఆ హోటల్లో ఎవరైనా ఉన్నారు అంటే కనుక అక్కడ సీత ఉంది కాబట్టి సీతను తప్పించేటటువంటి ప్రయత్నంలో అప్పుడు అక్కడ ఉండగా మీ మీద వాళ్ళు ఏదైనా చేశారంటే నమ్మచ్చు. రోజులు నెలలైనాయి, నెల సంవత్సరాలైనాయి, 25-30 సంవత్సరాల తర్వాత ఆ ముగ్గురే ఇంకా పగపడుతున్నారండి అని అంటాం. ఎందుకు పగపట్టాలి? ఎన్ని కోట్ల ఆస్తుంది, వాళ్ళకి వచ్చేటటువంటి లాభం ఏంటి? సీత నష్టపోతే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? సీత కొడుకుని చంపేయటం వల్ల వాళ్ళకి వచ్చేటటువంటి లాభం ఏంటి? ఎవరో విజయవాడలో ఒక వ్యక్తి, మీరు ఏం తప్పు చేశారు అక్కడ? అతను మీ మీద ఇప్పటికీ కూడా పగపట్టడానికి. సో ఎప్పుడైతే కనుక ఈ సీక్వెన్షియల్ లాజిక్ అంటారు దీన్ని, సీక్వెన్షియల్ లాజిక్ అంటే కనుక వెనక్కి వెళ్తూ 4 ప్రశ్నలు అడిగిన తర్వాత ఎప్పుడైతే కనుక దానికి సూట్ అయినటువంటి సమాధానం, ఒక్క నిమిషం, సూట్ అయినటువంటి సమాధానం మీకు దొరకదో ఆటోమేటిక్గా అది అభూత కల్పన, భ్రమ కింద మారిపోతుంది. అప్పుడు పోలీసుల దగ్గర చెప్పడానికి మీ దగ్గర ఏమో ఆధారం ఉండదు, మా దగ్గర చెప్పడానికి ఎటువంటి ఆధారం ఉండదు. పోలీసుల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారమ్మా? ఒక్కసారైనా వెళ్ళాను సార్. వెళ్ళారు, ఏమన్నారు పోలీసులు? సార్ వచ్చినాక మాట్లాడన్నారు. అంత పట్టించుకోలేదు సార్ వాళ్ళు. పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? నేను ఒక విషయం మీకు చెప్పడం మర్చాను. అంటే అక్కడ జరిగింది నాకు తెలియదు. అప్పుడు 25 years బ్యాక్ ఆయనకి ఏమైందో నాకు తెలియదు. అయితే నాకు ఇప్పుడు ఏం వినిపిస్తుంది అంటే ఆయన ఉరేసుకుండు. అప్పుడు 25 years బ్యాక్ మా ఎండీలు ఎవరో ఒక హోటల్ నేను పోయినా కదా, దానివల్ల వాళ్ళు ఎవరో స్ట్రిక్ట్ చేస్తే నేనంట ఆయనకు ఎండీలకు రేప్ చేసిండని రాసిచ్చిండంట. మా ఎండీలకు నన్ను రేప్ చేసిండని నేను రాసిచ్చిండంట. రాసిస్తే ఆయన మీద కేసు పెట్టిండంట. పెడితే ఆయన ఉరేసుకోవటానికి ట్రై చేసిండంట. ఇదంతా కోసుకపోయిందంట. ఒకటమ్మా ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు మీరు చెప్తారు, చాటబారుడు చెప్తారు, వినటానికి నాకు ఓపిక ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇది 1 విన్నా 10 విన్నా కూడా ఇవన్నీ ఒకే బుట్టలో పడతాయి. నా లెక్క ప్రకారం ఇవన్నీ ఒకే బుట్టలో పడతాయి. వాటిని హాలుసినేషన్స్ అండ్ డెల్యూజన్స్ అంటాం, అభూత కల్పనలు అంటాం. ఇవన్నీ కూడా కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏర్పడేటటువంటి సమస్యలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే కనుక ఒకటే, ఇందాక నేను చెప్పాను, వాళ్ళు నిజంగా మీకు హాని చేసేటటువంటి వాళ్ళు అయితే కనుక ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తారా, ఏ కారణం చేస్తారు, చేయటం వల్ల వాళ్ళు పొందేటటువంటి లాభం ఇది. విజయవాడలో ఉన్న వాళ్ళైనా ఇక్కడ 5 star హోటల్లో ఉన్నవాళ్ళు ఒకప్పుడు మీతో పాటు మీ పిల్లలకు కూడా చేసేటట్టు అయితే కనుక మీకే ఎందుకు హాని చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితిలో పిల్లలకి ఎందుకు హాని చేస్తారనేది ఇంకో లాజికల్ క్వశ్చన్. 4వ అంశం ఏంటంటే ముఖ్యంగా ట్రీట్మెంట్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అమ్మ. అంటే ఇది నిజమా అబద్ధమా అనేది తీసి పక్కన పెట్టండి. అలా అనుకుంటే కనుక మీకు నా మీద కూడా కోపం వస్తుంది. ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తప్పేంటి? ఏం లేదు, ఏం తప్పులేదు. ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడి ప్రతి క్షణం, అనుక్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట మీరు ఆలోచించుకుంటూ ఏ మూల నుంచి ఎవడేం మాట్లాడతాడో, ఆఖరికి స్నానం చేసేటప్పుడు కూడా ఎవడో చూస్తున్నాడు, ఏవో విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనే మానసిక పరమైనటువంటి ఒత్తిడి వల్ల, బహుశా ఆ ట్రీట్మెంట్ వల్ల ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి మీలో మనోధైర్యం రావటం వల్ల మాటలు తగ్గిపోతాయి. నెంబర్ 1. ఒకప్పుడు లేదు సార్ అలా తగ్గవు అనుకుంటే కనుక ఆ మందులు మింగటం వల్ల ఆ మాటలు వినిపించినా కూడా అక్కడి నుంచి వచ్చేటటువంటి మనోధైర్యం వల్ల ఆ మాటలను తట్టుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఈ మొత్తం ప్రయాణంలో మీరు సంతోషం ఎక్కడ పొందారు చెప్పండి? సంతోషం నా జీవితంలో అది లేని లేదు. ఏది మీకు కనిపించేటటువంటి వ్యక్తి మీ ఎదురుగుంటా పడి మీకు కత్తితోనో కటారుతోనో మిమ్మల్ని భయపెట్టి హింస పెట్టేటటువంటి పరిస్థితి కాదు. కనిపించినటువంటి వ్యక్తులు ఏవో చిప్పులు బ్రెయిన్లో పెట్టారు, సిలికాన్ చిప్స్ పెట్టారు. వాళ్ళు కనీసం ఆ పగతో చంపేసిన అయిపోయేది. నా కొడుకు అసలు పగ అనే ఎలిమెంట్ లేదు మేడం. అదే మీకు కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఇక్కడ పగ ఎందుకు ఉండాలి? సీత గారు ఒక్క నిమిషం, పగ ఎందుకు ఉండాలి? మీరు ఏం తప్పు చేశారు? నేను రాసిచ్చినంటే ఎండికి ఆ మాత్రం దానికి చంపేస్తారమ్మా మనిషిని ఇన్ని సంవత్సరాల పాటు వెంటాడి వేధించి పిచ్చిదాన్ని చేయాలని. అదమ్మా మీ గురించే సార్ చెప్తున్నారు కదా, చెప్పేటప్పుడు మీరు నా మనసులో భావాన్ని ఒక్కటి చెప్తాను. ఇందాకటి నుంచి చెప్తున్నాను, ఓపెన్ హార్టెడ్గా, మంచి ఉద్దేశంతో, ట్రాన్స్పరెంట్గా, నిస్వార్థంగా చెప్పేటటువంటి ఒక సలహా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి నా క్లినిక్ రండి, ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు మీ అబ్బాయి ఇద్దరూ రండి. సరే సార్. 15 నుంచి 20 రోజుల్లో మళ్ళీ ఇదే ఎపిసోడ్ ఇదే పద్ధతిలో మళ్ళీ మనం కూర్చుందాం. ఇదే మాట మీరు మాట్లాడతారేమో చూద్దాం. ఛాలెంజ్. ఓకే సార్. మా అబ్బాయికి కూడా చాలా అవసరం సార్. రండి రండి, వెల్కమ్ వెల్కమ్ అమ్మ, రండి నా క్లినిక్ రండి. క్లినిక్ అడ్రస్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే కనుక ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తాను. ఎన్ని నెలలైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాను. దయచేసి ఇప్పటికైనా ఒక సైకియాట్రిస్ట్ని, ఒక డాక్టర్ని, ఒక సైన్స్ని నమ్మండి. నేనేమంటున్నా అంటే సైన్స్ని నమ్మండి. సైన్స్ని నమ్మితే కనుక ఓకే, సైన్స్ పనికిరాదండి మీరు ఊరికనే చెప్తున్నారు, మేము చెప్పేటటువంటి ప్రతి అంశాన్ని మీరు సైకాలజీ అంటారు, డెల్యూజన్ అంటారు, హాలుసినేషన్ అంటారు, మీ వాదన మీదే అనేటటువంటి మాటకి ఏంటంటే, నేను 20 days నుంచి 1 monthలో మీకు ట్రీట్మెంట్ చేస్తాను, మీకు మీ అబ్బాయికి ఇద్దరు ట్రీట్మెంట్ చేస్తాను. అప్పుడు మీరేమంటారు, నేనేమంటాను, అప్పుడు సమాజం ఏమంటుందో మీరే చూడండి. ఇది ఛాలెంజ్.
అంతే కదా మేడం. అంతే. ఎందుకంటే దీనికి ఏం బ్లడ్ టెస్ట్ ఉండదు, స్కానింగ్ ఉండదు, ఈసీజీ ఉండదు. దీనికి మందులు ఇస్తే ఆటోమేటిక్ తగ్గుతాయి. సడన్గా వాళ్ళు పారిపోయారు సార్, వాళ్ళ మాటలు కూడా నాకు వినిపించట్లేదు, భయపడిపోయారు, బహుశా మీరు రంగప్రవేశం చేశారు కాబట్టి మీరు వాళ్ళు భయపడిపోయారు అనే మాట కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఏదో లెక్క మీకు ఆ మాటల నుంచి విముక్తి కలిగించి మీ బ్రతుకులు మిమ్మల్ని బతికేటట్టుగా నేను చేస్తే అదే 10,000. మీ వర్షన్ విన్నాం సార్, చెప్పింది అయితే పర్ఫెక్ట్ అండి, దానికైతే పక్కాగా అగ్రీ చేస్తాము. ఇప్పుడు మేడం ఏం చెప్తారనేది కూడా విన్నాక మళ్ళీ మీరు చెప్తాను. నేను ఏమనుకున్నా అంటే ఆయన ఇట్లా పగతోనే నన్ను ఇట్లా వేయాలనుకుండు కదా, కేసులు పెట్టాలి. మాట్లాడతారేమో. ఫోన్ నెంబర్ ఉందా అమ్మా ఆయనది? మళ్ళీ మాట్లాడితే అమ్మా ఆయన ఫోన్ నెంబర్ ఉందా? ఉంది మేడం, ఉంది. కానీ ఇప్పుడు వద్దు మేడం, నేను మళ్ళీ చెప్తాను మీకు నెక్స్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పగ ఇంకేమైనా చేసినాము. మరి ఫోన్ మాట్లాడడానికే కదా ఇక్కడికి వచ్చారు. మీరు చూస్ చేసుకోవాల్సిన వ్యక్తి ఆయన, మీరు చూస్ చేసుకున్న వ్యక్తి నన్ను. అవును. మీ దృష్టిలో ఏంటంటే రమ్య గారి దగ్గరికి వెళ్తే లీగల్గా వాళ్ళ తోలు తీసి ఆరేసేస్తారు, నాకు ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుందని అలా నమ్మే వచ్చారు కదా. అవును మేడం. అది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీరు నన్ను నమ్మితే నేను చెప్పేదానికి ఒక్క 5 minutes వినండి. సీత గారు, మీ స్టోరీ వింటే ఒక 25 years బ్యాకో 30 years బ్యాకో హస్బెండ్ చనిపోవడం, చిన్న వయసులోనే పెళ్ళి, విపరీతమైన స్ట్రగుల్స్. ఒక స్త్రీ ఇంత తట్టుకోవడం అంటే మామూలుగా ఖచ్చితంగా కొంత సైకలాజికల్గా బాధలోకి వెళ్తాం. ఆ తట్టుకునే విధానానికి మీరు కొన్ని లక్షల మందికి ఎగ్జాంపుల్ అమ్మ. మీరు భయపడకుండా ఈరోజు మమ్మల్ని నమ్మి మా స్టేజ్కి వచ్చి కొన్ని లక్షల మందికి మీరు ఒక రోల్ మోడల్గా కనిపిస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది ఒక క్లారిటీ ఇవ్వడానికి మీరు చాలా పుణ్యం మూటగట్టుకుంటున్నట్టే లెక్క. సైలెంట్గా ఉండండి కాసేపు. మీ బాధ మేము నమ్మలేదు అంటున్నాం కదా, 100% నమ్ముతున్నాం. ఇక్కడ మీలాగా బాధపడి ఇట్లా డేర్గా ఇక్కడికి వచ్చి ఏం చేయాలో తెలియక బాధపడుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు ఈ ఎపిసోడ్ ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క. సరేనా? ఈ పుణ్యం మీరే మూట కట్టుకోండి. కేస్ ప్రొసీడింగ్స్ మాట్లాడితే, మీ స్టోరీ, మీరు చెప్పిన స్టోరీ మాట్లాడితే, ఇంత స్ట్రగుల్స్లో ఏదో కష్టపడి ఏదో జాబ్ తెచ్చుకున్నారు ఒక హోటల్లో. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఒక హోటల్లో మీరు జాబ్ చేశారనేది మేము నమ్ముతున్నాం. అక్కడ చిల్లర దొంగతనాలు జరుగుతాయి స్టాఫ్ దగ్గర అనేది కూడా మేము నమ్ముతున్నాం. నెక్స్ట్ వాళ్ళకి మీరు విలన్ అనేది కూడా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు స్ట్రిక్ట్, పర్ఫెక్ట్, మీరు కష్టార్జితాన్ని నమ్ముకున్న వ్యక్తి అని అనుకుంది. ఆ స్టేజ్లో వాళ్ళ మీద మీ మీద వాళ్ళకి కోపం ఉంది. అరే వీళ్ళ గురించి అయినా సార్కి చెప్తే బాగుంటుందేమో అని మీరు అనుకున్నా కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ వాళ్ళు సప్రెస్ చేస్తూ వచ్చారు. మీకు వచ్చే 1000 రూపాయలకి కష్టమే కదా. సరే మళ్ళీ వీళ్ళ గురించి పిత్రీలు చెప్తే అనవసరంగా నన్ను జాబ్ పోతుందేమో అని మీరు సప్రెస్ అయ్యి అక్కడ మీ 2 పిల్లల్ని పోషించుకోవడం కోసం ఆగారు. అక్కడ వరకు స్టోరీ బాగుంది. తర్వాత ఏమైందంటే మీకు ఒక తోడు కావాలని ఒక వ్యక్తిని నమ్మారు. ఆ వ్యక్తి మీకు నమ్మకం కూడా కలిగించాడు, 2 పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను అని. సెకండ్లో మాయమైపోయాడు అన్న వ్యక్తి. అక్కడ మీకు ప్రెజర్ పెరిగింది అనేది నా ఉద్దేశం. ట్రిగర్ అయిపోయారు మీరు, సైకలాజికల్గా ట్రిగర్ అయ్యారు. ఆ చిప్ అప్పుడు జాయిన్ అయ్యింది, ఎవరో పెట్టడం కాదు, అప్పుడు జాయిన్ అయిపోయింది ఆటోమేటిక్గా. మీరు ఇందాక అన్నారు కదా అంతా హ్యాకింగ్ జరిగింది అని, అలాగే అనుకుందాం. అప్పటి నుంచి మీకు ఇప్పుడు దాకా ఉన్న కష్టాలన్నీ మీరు భరించిన వ్యక్తికి ఇంకొక 10 టన్నులు ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. అది ఆ బ్రెయిన్ మొయ్యొచ్చు, మొయ్యకపోవచ్చు. ఆ సిచ్యుయేషన్లో 2 పిల్లలకి తల్లివి నువ్వు కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ రోజున 2 పిల్లలు తాగుబోతులు, పెళ్ళిళ్ళు నిలబెట్టుకోలేక, జీవితాలు లేక 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసి ఒకసారి ఒక వ్యక్తి సక్సెస్ అయిపోయారు. సీత గారు ఒక ఎగ్జాంపుల్ అండి. ఎక్కడో వాళ్ళ ఫ్రెండు ఒక చేయూత ఇవ్వడానికి, ఒక ఆధారం ఇవ్వడానికి వచ్చి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము అంటే భూప్రపంచంలో ఏ జబ్బన్నా నయం చేస్తే గొప్ప ఉత్తమమైన వ్యక్తుల కింద చూస్తారు. కానీ ఈ రోజున 10 కేసులు చూస్తే 9 కేసులు కోర్టులకు వచ్చే కేసుల్లో కూడా డిప్రెషన్స్, సైకలాజికల్ డిజార్డర్. ఎందుకంటే అవి ట్రిగర్ అవుతున్న పాయింట్లో. మేబీ వాళ్ళు విడిపోయి కొంతకాలం దూరంగా ఉంటే మళ్ళీ మామూలు మనుషులే. ఈరోజు సీత గారిని చూస్తే ఆవిడ చాలా పర్ఫెక్ట్, అన్ని పనులు చేసుకుంటున్నారు, అంత పర్ఫెక్ట్గా ఉంది. కానీ తనకి తాను పోషిస్తున్న కష్టం ఏంటి అంటే మనకి ఎవ్వరికి కనిపించదు. ఆ కనిపించని బాధని తీయాల్సిన బాధ్యత ఉంది. సో ఆ బాధ్యతకి ఆవిడ పక్కన ఎవరున్నారు? ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న కేసుల్లో మేడం, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా నాన్న తీసుకొస్తే ట్రీట్మెంట్ లీగల్గా వ్యాలిడ్, లేదా పిల్లలు తీసుకొస్తే లీగల్గా వ్యాలిడ్. ఇక్కడ కర్మ ఏంటంటే ఈవిని తీసుకురావడానికి అక్కడ అమ్మా నాన్న లేరు, పిల్లలకి ఆల్రెడీ రోజు ఇదే ట్రిగర్ అవడం వల్ల పిల్లల బిహేవియర్ కూడా అలాగే వెళ్ళిపోయింది. ఈవిడికి కనిపిస్తున్నారు, ఈవిడికి వినిపిస్తున్నారు, వాళ్ళకి వినిపిస్తున్నారు అంటే ఆ ఇంటికి మూలస్తంభం ఈవిడే పడిపోయింది. ఈ పడిపోయిన తర్వాత ఇంకా ఆ పిల్లలు, మగపిల్లలు ఎక్కడుంటారు? వాళ్ళ లైఫ్లు పాడైపోయినాయి. ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సిన లీగాలిటీ ప్రొసీడింగ్స్లో నిజంగా
ఎప్పుడన్నా ఒక కేసు వేయాలంటే సీత గారు ఎవిడెన్స్లు చాలా ముఖ్యం. దయచేసి ఇలా ఎవరన్నా బాధలో ఉంటే మాకెందుకు అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు 90% చూడడానికి బాగానే ఉంటారు, కానీ ఒంటరిగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వినిపించేవి కనిపించేవి మనకేవో చేతపడిలో గోంగూర ఇంకోటి ఏవో అనుకుంటాం, కానీ రూల్ ప్రకారం ఈ రోజున సైన్స్ ప్రకారం అది సైకలాజికల్ డిజార్డర్ కిందే లెక్క. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఏ పేషెంటో లేకపోతే ఏ క్లయింటో రెడీగా ఉండరు. ఎవరు నమ్మించాలి వాళ్ళని? వాళ్ళ సొంత మనుషులు. మేబీ వీళ్ళ పిల్లలు పర్ఫెక్ట్గా ఉంటే ఈవిడి పాటి చాలా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు, లేదా ఈవిడ కరెక్ట్గా ఉంటే ఇద్దరు పిల్లలు బతుకుండేవాళ్ళు. కర్మ ఏంటంటే ఇంటికి మూలస్తంభమైన ఈవిడ పడిపోవడం వల్ల వాళ్ళిద్దరి మీద కూడా ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా వచ్చిన లాసే లేదమ్మా. మీరు అన్నట్లు నేను వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తా. నాకు ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ కావాలి అంటే నాకున్న ఆప్షన్ ఏంటి? ముందు మిమ్మల్ని నేను ట్రీట్మెంట్ చేయించాలి. సారు మనకి ఈ స్టేజ్ మీద ఆ హామీ ఇచ్చారు. మీరు నన్ను నమ్మి వచ్చారు కదా, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీరు మీ అబ్బాయి మాకు కౌన్సిలింగ్కి వస్తే నేను సార్ దగ్గర సార్ ఆల్రెడీ మీకు 15 days 1 month ప్రొసీడింగ్స్ నడిపిస్తారు. ఆ తర్వాత నేను వెంటనే దానికి సంబంధించిన ఎవిడెన్స్లు తీసుకొని ఎవడైతే విజయవాడలో ఉన్నాడో వాడి తోలు తీస్తానో, ఎవరైతే ముగ్గురు మీ చుట్టూ మాట్లాడుతున్నారో వాళ్ళ తోలు తీస్తాము. అర్థమవుతుందా? మీ పిల్లోడిని లైన్లో పెట్టి మీ పిల్లోడిని బాగు చేసి మీ చేతికి ఇచ్చే బాధ్యత మాది. మీ బ్రెయిన్లో మాట్లాడే వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టి బయటికి పంపించే బాధ్యత మాది. ఓకే మేడం. దీనికి మీరు రెడీయేనా? రెడీ మేడం. నీ వెనకాల నేనున్నాను, మీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి డాక్టర్ ఉన్నాడు. చెప్పారు మీరు, సార్ కూడా చెప్పారు. నేను ఒప్పుకుంటున్నా. నాకు మా అబ్బాయి ప్రతి క్షణం వాడు మొహం గుర్తు కోసం చాలా అందగాడు. నా కొడుకు చెట్టంత కొడుకు. అమ్మ బాధపడకండి అమ్మా. సీత గారు మీ వెనక ఎవ్వరూ లేరు అనుకోకండి. మీ వెనకాల మేమున్నాం. మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. 100% మీ ప్రాబ్లం సాల్వ్ చేసి పంపిస్తాం. అసలు మీకున్న ప్రాబ్లం ఏంటనేది నిజంగా ఇక్కడ కళ్యాణ్ గారు కానివ్వండి, రమ్య మేడం కానివ్వండి పర్ఫెక్ట్ గా చెప్పారనే నా ఒక ఆడదానిగా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు చిన్న అబ్బాయికే 40 ఏళ్ళు అంటే ఇప్పుడు ఈవిడికి 54 ఏళ్ళు. ఎంత చిన్న వయసులో ఇద్దరు పిల్లల్ని కనింది. వాళ్ళ పేరెంట్స్ అట్లీస్ట్ ముందడుగు తీసుకొని ఆవిడకి నెక్స్ట్ మ్యారేజ్ చేయడం లాంటిది ఏమైనా చేసి ఉండాల్సింది, దగ్గర పెట్టుకొని చూసుకొని ఉండాల్సింది. అప్పటి నుంచి నేను చదువుకుంటా. అదే మీరు ఒక్కరే ఉండడం వల్ల మేబీ ఇలా అయి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. సీత గారు మీ ప్రాబ్లం మేము క్లియర్ చేస్తాము. చాలా 100% మేము హామీ ఇస్తున్నాం. మేము ఎప్పుడు ఏ కేసులో 100% ఇవ్వలేం. ఇక్కడ మేము సాల్వ్ చేయగలిగితే తప్ప. మీ ప్రాబ్లం ఏంటో మాకు అర్థమైంది. మీరు అడిగిన 2 ప్రాబ్లమ్స్ మేము క్లియర్ చేస్తాం. మీకు ఎవరో కనిపించకుండా చేస్తాము. మీకు వినిపించిన వాళ్ళు ఎవరో అయితే ఉండో వాళ్ళకి పనిష్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా మాది. మీరు ఇందాక సార్ అన్నారు కదా, ఎవడో వినిపించట్లేదు ఇక నుంచి ఏదో ప్రాబ్లం క్లియర్ అయిందని, అలాంటి వ్యక్తులకు పనిష్మెంట్ కూడా ఇప్పిస్తాం. ఆ ట్రీట్మెంటే పెద్ద పనిష్మెంట్. అర్థమవుతుందా? ఏమ్మా సీత గారు ఏడవకండి. ఏదో సార్ చెప్పింది మేడం చెప్పింది వినండి. అంటాను సార్, నాకు మీ అడ్రస్ ఏంటి? మా బాబు తప్పకుండా అమ్మా, తప్పకుండా ఇప్పుడే ఇస్తాం, అడ్రస్ ఇస్తాం, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. ఇదిగోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏదో సార్ మేడం చెప్పారు కదా అలా చెయ్యండి. నాకు ఇన్సులిన్ ఏం పర్లేదమ్మా, అన్ని తగ్గుతాయి. మీరు కొంచెం అన్ని తగ్గుతాయి. ఇదో అడ్రస్ కూడా ఇచ్చేస్తాం బయట, మీరు డెఫినెట్ గా కలవండి. 3 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే గానీ. అయ్యో నేను చెప్తానమ్మా ఏం వాడాలో కూడా నేను చెప్తాను. అడ్రస్ అది ఇచ్చేస్తాం. మీరు సార్ని నమ్మండి. మీకు కావాల్సిన ఫస్ట్ స్టెప్ మీరు రెండు ప్రొసీడింగ్స్ చెప్తున్నాం కదా, మీరు కరెక్ట్ చెప్పారు. అలాగే అమ్మా, నేనే కరెక్ట్ చెప్పాను. ఓకే, 2వ స్టెప్ క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ క్లారిటీ రావాలి. అవును సార్ అమ్మ ఇవిడ పర్ఫెక్ట్, ఇంకా మీరు లీగల్ గా దిగండి అన్న రోజు నేను దిగేస్తాను. ఎక్కడ పోయినా కూడా నేను విజయనగరం అయినా మన మా ఫ్రెండ్ గృహప్రవేశం అంటే పోతే కూడా అక్కడ కూడా వినిపిస్తుంది. అదేలేండి చెప్తున్నా నేను నిజంగానే. అసలు ఏదో మరి అదే అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి అనేది అర్థమైంది. మీ సైకలాజికల్ ప్రాబ్లం కాదమ్మా, నా లీగల్ ప్రాబ్లమే అది. నేను లీగల్ గా క్లియర్ చేయాలంటే నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. నాకు ఎవిడెన్స్లు కావాలి. ఆ ఎవిడెన్స్లు నేను సార్ ద్వారా ఇప్పించుకుంటాను. మీరు అక్కడికి వెళ్ళండి. నేను మీ తరపున కేసు వేసి మీకు ప్రాబ్లం క్లియర్ చేసే బాధ్యత నాది. మేడం ఇప్పుడు నేను ఎందుకంటే దీనివల్ల ఎంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయి. అవునమ్మా, నేను అందుకే మీకు నమస్కారం పెట్టాను. ఎందుకంటే మీరు కొన్ని లక్షల మందికి ఈ రోజునే ఒక ఎగ్జాంపుల్ తెలియాలని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను. నేను మీరు ఎప్పుడో మేడం, మీరు సీత గారు నిజంగా పెద్ద ఆయన ఎవరో ఇక్కడికి వచ్చుంటే అతను రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి. అతను లేకపోతే మీరు ఎప్పుడో చనిపోయి ఉండేవారు. ఎందుకు బ్రతకటానికి మీనింగే పోయింది. మీ బ్రతకటానికి ఒక మీనింగ్ ఇచ్చాడు ఆ పెద్ద. మ్యారేజ్ చేసుకున్న నా పిల్లల కోసమే మేడం. అలాగే ఒక 5 minutes అక్కడ కూర్చోండి. మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. సరే మేడం.
కళ్యాణ్ గారు, రమ్య మేడం నిజంగా చాలా చక్కగా చెప్పారు. నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇలాంటిది. ఎందుకంటే నిజంగా అంటే వాళ్ళు బాగా లోన్లీగా ఫీల్ అయ్యి మేబీ ఇలా ఉంటారేమో నాకు తెలియలేదు. కానీ మీరు చెప్పినటువంటి పాయింట్స్ ఏదైతే ఉందో అంటే నార్మల్గా ఆవిడ చెప్తున్నంత వరకు నాకున్న దానికి ఏంటి ఇలా చెప్తున్నారేంటి, ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా లేదంటే ఆవిడ ఇదిలో ఉన్నారా అన్నట్టు మాకు అనిపించింది. బట్ నిజంగానే డాక్టర్ గారు మేడం కరెక్ట్గా ఆవిడ ప్రాబ్లం అనేది మీరు అర్థం చేసుకుని ఆవిడకి మంచి సొల్యూషన్ అనేది ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.